మమ్మల్ని అందరినీ లాగుతూ ఉన్నారు షోల్డర్స్ వేసుకుని. ఆ, కానీ బాహుబలికి అల్టిమేట్ గా ఏమైంది చెప్పండి? సో అట్లా కాకుండా చూసుకోండి. ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం హంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురు శ్రీకృష్ణౌ వందే జగద్గురు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఉపోద్ఘాతంలో మనం, వేదం అనేటటువంటిది విద్య, ఇదే జ్ఞానము. హిందూ ధర్మంలో ఇక దీన్ని మించిన, లేకపోతే దీని తర్వాత, లేకపోతే ఇది కాని జ్ఞానం అంటూ ఏది ఉండదు. అంటే వేదంలో లేనటువంటి విషయం ఏదన్నా చెబితే అది నమ్మవలసిన అవసరం లేదు. అందుకోసమే ఏమంటారంటే, నాస్తికులు అంటే దేవుణ్ణి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, కానీ వేదాన్ని నమ్మకపోతే మీరు నాస్తికులు. ఒక్కసారి ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? నేను అన్న మాటని ఎవరైనా రిపీట్ చేస్తారా? నేను చెప్పనా సార్? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, దేవుణ్ణి వేదాన్ని నమ్మకపోతే నాస్తికులు అంటారు. అవుతారు. ఇంకెవరికైనా అనుమానం ఉందా ఈ విషయం లోపల? దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా సరే, కానీ వేదాన్ని నమ్మని వాడిని హిందూ ధర్మం లోపల నాస్తికుడు అంటారు. నాస్తికుడు అంటే డెఫినేషనే, నాస్తికుడు ఎవరు అంటే వేదాన్ని నిందించేవాడు, వేదములను నిందించేవాడు. వేదములను ఎవరైతే పాటించరో వాళ్ళంతా కూడా నాస్తికులే. సింపుల్. నాస్తికో వేద నిందక అనేది ఉంది. సో కాబట్టి ఏమైతుందంటే, ఎవరైతే వేదాన్ని నిందిస్తారో వాళ్ళు మాత్రమే. ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడా లేడా అంటే, దేవుడు లేడని చెప్పి ప్రకృతి అంతా ఒక శక్తి ఉంది అని చెప్తే సరిపోతుంది, ఏం కాదు. కానీ అసలు వేదాలలో ఉన్న జ్ఞానం తప్పు అన్నారు అనుకోండి, వేదాలలో ఉన్న విషయాలు తప్పు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు నాస్తికులు అవుతారు. మీరు రాముని పూజిస్తున్నారు, కృష్ణుని పూజిస్తున్నారు, ఇంకెవరినో పూజిస్తున్నారు, కానీ వేదాలు అనేవి లేవు అన్నారు అనుకోండి, అనగానే ఏమవుతుందంటే మీరు నాస్తికుల కిందకి వస్తారు. సో ఆస్తికులు, నాస్తికులు అని రెండు రకాలు. నాస్తికులు అంటే ఎవరైతే వేదమును పాటించరో వాళ్ళందరూ నాస్తికులు. ఎవరైతే వేదంని అనుసరిస్తూ దేవుడున్నా లేకున్నా కూడా తత్వాన్ని ముందుకు తీసుకెళ్తారో అదంతా కూడా ఆస్తికత్వం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ అయిపోయింది మనకు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా కొత్తదైనటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే మనకు పాతదే, కానీ మనం నేర్చుకోవడం కొత్తది. ఎందుకోసం అంటే మనకు ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అని ఉన్నాయి. అందులో ఆస్తిక దర్శనాల లోపల మీకు ఉదాహరణకి సాంఖ్యం చెప్పామనుకోండి, కపిలుని సాంఖ్యం కనుక తీసుకున్నట్లయితే అందులోపల మీకు భగవంతుడు అనేది కనిపించదు. అసలు భగవంతుడి ప్రసక్తి రాదు. పురుషుడు అంటుంటారు అంతే అక్కడ. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. మన వేదాలలోనే భగవంతుడు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నాస్తిక దర్శనాలు అంటే కేవలం వేదాలను అనుసరించనివి మాత్రమే నాస్తిక దర్శనాలు. దేవుడు లేడని చెప్తే ఏం పర్వాలేదు, దేవుడు లేడని చెప్తే పర్వాలేదు. ప్రకృతి శక్తులన్నింటినీ మనము, ఈ ప్రకృతి శక్తులన్నిటికీ మూలమైనటువంటి ఒక పెద్ద చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ప్రకృతి శక్తి. సార్ ఇది ఎంత అర్థం చేసుకోవచ్చు సార్ అంటే, అర్థం చేసుకోవడం కష్టం. చాలా వరకు కూడా మనకు అర్థం చేసుకునేది ఎంత అంటే, వేదాలను పిండేసేసి మొత్తం తీసుకున్న వాళ్ళు, సారాన్ని తీసుకున్న వాళ్ళు కూడా ఒక 5% మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి వేదాలు ఎంత అంటే, కొండల కొద్ది వేదాలు ఉంటే అందులోంచి ఒక చిన్న ముక్క తీసుకొచ్చేసి ఆయన మనకు అందించారు. వేదవ్యాసుడు చిన్న ముక్క, ఇంత ముక్క తీసుకొచ్చాడు. ఎన్ని పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోవడం గాని, ప్రకృతి శక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవడం గాని మన వల్ల కాదు. ఉదాహరణకి మన శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ కనిపెడుతూ ఉంటారు కదా. ఎన్ని కనిపెడుతుంటారు వాళ్ళు? చాలా తక్కువ కనిపెడతారు. వాళ్ళు 40,000 50,000 బ్యాక్టీరియాలు ఉంటే 40-50 బ్యాక్టీరియాలు కనిపెడతారు అంతే. వాళ్ళు వాటికే మందులు ఇస్తారు. కొత్తది బ్యాక్టీరియా గానీ కొత్త వైరస్ వచ్చిందంటే వీళ్ళవి ఏమీ పనిచేయవు, వీళ్ళ పప్పులు ఉడకవు. ఇలాగే శరీరంలో కొన్ని కోట్ల నాడులు ఉన్నాయి. 72,000 నాడులు మనకు తెలిసినవి. ఇవి ఎలా మరి
అందుకోసమే మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందా, కిర్లియన్ కెమెరాస్ అని చెప్పి వాడతారు. ఈ కిర్లియన్ కెమెరాస్ లో ఏంటంటే నాడీ వ్యవస్థది కూడా మొత్తం పిక్చర్ వస్తుంది అనమాట. మామూలుగా ఎక్స్రేలు స్కానింగ్ ద్వారా మనం కనుక్కోలేని ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కిర్లియన్ కెమెరాస్ అని చెప్పి వాటిలో కూడా దొరుకుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ మంది ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎక్కడ నల్లగా ఉంటే అక్కడ మంది ఇస్తారు అనమాట. దానికి సంబంధించినటువంటి దగ్గర యాంటీబయాటిక్లు, దగ్గర ఇన్ఫెక్షన్ ని తొలగించేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు లెక్కలేనన్ని. మనం ఏంటంటే మన గ్రంథాలలో ఉన్న వాటి ద్వారా కొంత మాత్రమో తెలుసుకోగలుగుతాం. అయితే మరి ఎట్లా మరి ఇంత శక్తులు, అద్భుతమైనటువంటి శక్తులు ఉండి ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్నటువంటి ప్రకృతిని ఎలా గుర్తించాలి? ఈ ప్రకృతికి మూల కారణమైనటువంటి ఆ పురుషుడి గురించి ఎలా తెలుసుకోవాలి అంటే వేదాలు చదువుతూ ఆలోచించాలి. ఒక్కసారి ఆపుతాను ఇక్కడ. వేదాలు చదువుతూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రకృతి శక్తులు అన్ని మనకి ఏ బుక్ లో రాయలేదు, ఏ బుక్ లో చెప్పాడు. ఈ విషయం క్లియరా కాదా ముందు ఒకసారి చెప్పండి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఒక్కసారి ఆపుతున్నా, కావాలనే ఆపుతున్నాను, చెప్పండి. హలో, నిద్రపోయారా అందరూ? చాలా మంది జాయిన్ అయ్యారు కదా. లేదండి, వింటున్నా. కాదు, అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇది నీది రమేష్, అందులో ఒకటి మోహన్, ఒకటి మీది. ఎవరైనా చెప్తారా నేనేం చెప్పాను? మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అంటే ప్రకృతిలోని శక్తులను తెలుసుకోవాలంటే మనము వేదాలను చదువుతూ ఆలోచించాలి అని చెప్పారండి. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పగలరా? చాలా బాగా చెప్పారు ఆవిడ. ప్రకృతి పురుషుడు తెలుసుకోవాలంటే మనం వేదాలను ముందుగా తెలుసుకోవాలి. కరెక్ట్. కానీ వేదాలలో అన్ని రహస్యాలు ఉన్నాయా? అంటే భగవంతుడి నుంచి వచ్చాయి కదా సార్ అవి డైరెక్ట్ గా. అన్ని ఉన్నాయా? మనకు లభ్యమవుతున్నటువంటి వేదాలలో ప్రకృతిలో ఉన్నటువంటి కోట్ల రహస్యాలు తెలుస్తున్నాయా మనకు? తెలుస్తాయి. తెలియవు. కాబట్టి ఏంటంటే ఒక స్టేజ్ వరకు మాత్రమే వేదాలు మనల్ని తీసుకెళ్తాయి. మనకు ఉన్నటువంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వేదాలు. ఓకేనా? అందరూ కూడా వేరే వేరే పనులు మానుకొని చక్కగా ఇటు ప్రశాంతంగా చూడండి ఒకసారి. ఎందుకంటే మంచి విద్య కదా ఇది. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే వేదంలో ఉన్నది ఏంటో తెలుసుకుంటాం. ఇది ఒక్కటే, ఇంకా మిగతావన్నీ కూడా మీరు చేసినా చేయకపోయినా కూడా అవన్నీ కూడా తర్వాత. ముందు ఫస్ట్ ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి రహస్యాలే మిగతా వాటిలో కూడా తీసుకున్నారు. వేదం తప్ప వేరే విద్య లేనే లేదు పూర్వకాలంలో. ఈ వేదాలనే నేర్చుకునే వాళ్ళు అంతే. ఎందుకంటే మొత్తం మనం తెలుసుకునే ప్రతి విద్య, ప్రాపంచిక విద్య, భగవంతుడి పైన విద్య, అన్ని కూడా మనకు వేదాలలోనే ఉన్నాయి. కాబట్టి వేదాలు తెలుసుకుంటేనే అన్ని తెలిసినట్టు లెక్క. కానీ మరి ప్రకృతిలో కొన్ని కోట్ల రహస్యాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వేదాలలో పెట్టారా అంటే పెట్టలేదు. మరప్పుడు ఎలాగా అంటే వేదాలు అనేది మనకు భగవంతుడిని తెలుసుకోవడానికి కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఏం మాట్లాడుతున్నారు మీరు? వేదాలు తెలుసుకోవడమే కష్టము అనుకుంటే వేదాలలో కూడా లేని విషయాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ పాయింట్ అర్థమైందా అండి ఎవరికైనా? కాలేదా? అర్థం కాని వాళ్ళు అడగండి కదా. నేనేం అనుకోను, అర్థం కాని వాళ్ళు అడగండి. ఎందుకంటే కష్టమైన సబ్జెక్ట్ కదా. లేని ప్రపంచంలో ఇంకా ఉన్నాయి అంటారా సార్ మీరు అనేది అర్థం? వేదంలో ప్రతి విషయం రాయాలా? వేదం లోపల ఇప్పుడు 600 బ్యాక్టీరియాలు ఉన్నాయనుకోండి, అన్నిటి విషయాలు రాస్తారా వేదాల్లో? వేదాల్లో ఉన్నాయని మనకు తెలియవు కదా సార్, ఇంకా రాయటానికి తెలియవు. వేదంలో ఉన్నవి మనకి ఇప్పుడున్నవి తెలుసు. మనకి ఇప్పుడున్నటువంటి వేదాలలో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసు. ఎందుకంటే మొత్తం వేదాలని కొంతమంది ఋగ్వేదము, కొంతమంది యజుర్వేదము, కొంతమంది సామవేదము, కొంతమంది అథర్వణ వేదము మాత్రం నేర్చుకుంటారు. ఏదో ఒక వేదం మాత్రమే నేర్చుకుంటారు. 4 వేదాలలో ఒక వేదం మాత్రమే నేర్చుకుంటారు. ఎందుకంటే మనిషి జీవితం చిన్నది కాబట్టి ఏదో ఒక వేదం నేర్చుకుంటారు. కాబట్టి వీటి లోపల ప్రతి విషయం రాసి ఉందని అనుకుంటామా మనం? ప్రకృతిలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల రహస్యాలు అందులో రాసి ఉన్నాయంటారా? ఒక్క దాంట్లో ఉండవు కదా సార్, 4 కలిపితే ఉంటాయి కానీ ఒక్క వేదంలో మాత్రం 4 కలిపినా కూడా ఉండవు అని. ఎందుకోసం అంటే
కొంత మనకు వివేకం పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని విషయాలు ఏంటంటే మనం ఆలోచించడం ద్వారానే తెలుసుకుంటాం. అంటే వేదాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎవరు రాయలేదు. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి ఇలా వచ్చాయి. వచ్చిన వాటిలో కొన్ని సాంప్రదాయాలు ఇప్పుడు మిగిలాయని చెప్పి మనం తెలుసుకున్నాం. 1130 సాంప్రదాయాలు ఉంటే అందులో ఇప్పుడు 7 శాఖలు మాత్రం మిగిలాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ 7 శాఖలలో కూడా పూర్తి స్థాయిగా తెలియదు మనకు విషయం. అందుకోసమే మనం భాగవతంలో గాని వీటిల్లో గాని భగవంతుడి యొక్క రూపాన్ని తెలపమని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వేదాలని అడుగుతాం. అంటే వేదాలలో చెప్పని విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ వేద పురుషుడు గురించి వేదాలు మాత్రమే చెప్పగలుగుతాయి. కాబట్టి ఇందులో చెప్పనటువంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. హిందూ ధర్మంలో ఉన్నవన్నీ వేదాలలోనే ఉన్నాయి. కానీ వేదాలలో కూడా ఇంకా ఎన్నో విషయాలు తెలియనివి భగవంతుడి లోపల ఉన్నాయి. కానీ మనం ఏంటంటే వేదాలలో 1% కూడా మనం నేర్చుకోము. అటువంటిప్పుడు ప్రకృతి రహస్యాలను ఎలా తెలుసుకుంటాము అంటే సాధన ద్వారా, అంటే ఆలోచన ద్వారా తెలుసుకుంటాం. అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక MBBS డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కి ఎగ్జామ్ లోపల 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఆయన ఎన్ని మార్కులు రాస్తే 35 మార్కులు రాస్తే ఆయన పాస్ చేసి డాక్టర్ గా పంపిస్తారు. అంటే ఆయనకు 65 మార్కులు తెలియకపోయినా పర్వాలేదనే అర్థమా కాదా? అవును హలో, సార్, అవును సార్. తెలియకపోయినా అంటే పర్లేదు, ఎంతవరకు తెలుసుకున్నా చాలు, అతను ముందుకు వెళ్ళిపోవచ్చు. సార్ అనుభవం దీనికి పైన ఎగ్జాంపుల్ ఒకసారి పోతనామాత్రుడు కనుక్కున్నాడు. దీనికి వస్తుందా సార్ ఎగ్జాంపుల్? ఈ సాధన ద్వారానే వస్తుంది. కరెక్ట్, వస్తుంది. అంటే ముందు తెలియదు మనకు. ముందు మొత్తం తెలియకపోవచ్చు మీకు. వేదాలలో ఉన్నవన్నీ తెలియకపోవచ్చు. ఇప్పుడు వేదం స్కూల్స్ లో వాటిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య ఎలా ప్రారంభించారంటే 100% మార్కులు రావాల్సిందే. నీకు 40% వచ్చాయి, 50% వచ్చాయంటే కుదరదు. అన్ని తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నవి కనీసం మొత్తంగా తెలుసుకోవాలి. సో అన్నటువంటి నియమాలు పెట్టి నేర్పిస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అన్ని నేర్చుకోగలుగుతారు, వీలైనన్ని నేర్చుకుంటారు. 100కు 100 మార్కులు రావాలి. ఇప్పుడు నేను అన్నది ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా లేదా? డాక్టరు 35 మార్కులు వచ్చి పాస్ అయ్యాడు. సో ఆయన బయట ప్రపంచంలో ఆయనకు 65 విషయాలు తెలియవు. మరి ఆయన డాక్టర్ గా పనికొస్తాడా? పనికి రావడానికి చెప్తున్నారు కదా సార్, అన్ని రావాలని తెలియాలని ఇప్పుడు రూల్ పెట్టారు. అది వేదాలలో నేను అంటున్నది డాక్టర్ వృత్తిలో గానీ, ఇంజనీర్ వృత్తిలో గానీ. ఇప్పుడు ఇంజనీరింగ్ వృత్తి లోపల నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లోపల 83% వచ్చింది. అంటే నాకు రానిది ఇంకా 17% ఉన్నట్టే కదా. 17% నాకు తెలియని ఉన్నట్టే కదా. ఉంది సార్, ఉంది సార్. అర్థమైందా? ఈ పాయింట్ అందరికీ అర్థం కాలేదా? అంటే ఒక బేసిక్ 100% ఎవరు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండేసరికి డిగ్రీ వచ్చేస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉన్నదని మార్క్స్ వచ్చేస్తున్నాయి. మిగతా పోర్షన్ రాకపోయినా వాళ్ళని డాక్టర్ కింద, అంటే ఇప్పుడు మనం డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక డాక్టర్ కింద రికగ్నైజ్ చేస్తారు. బట్ దట్ డాక్టర్ ఇస్ నాట్ 100% knowledgeable. He or she still has 65% to learn. అవును, కానీ మరి వారు సక్సెస్ అవ్వడం లేదా? డాక్టర్ అని మటుకు అంటారు. మాధవి గారు, తర్వాత లక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, లక్ష్మి గారు. అంటే చదువుకున్న దాన్ని ఉపయోగిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా చేసుకుంటూ అనుభవంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. అప్పుడు కొంచెం రాణించగలరు. అది కూడా జ్ఞానంతో ఉన్నవాళ్ళు. ఆర్ఎంపీ డాక్టరే అంటారు, MBBS చదువుకున్నాను డాక్టరే అంటారు, సర్జికల్ డాక్టరే అంటారు. ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? కరెక్ట్. శశికుమారి గారు చెప్పండి. సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నేర్చుకుంటే సరిపోదు, దానికి కావలసినటువంటి సాధన ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. సో వేదాలలో ఏంటంటే సాధన అనేది ఎప్పటికీ కూడా తెగదు. సాధన అనేది చేస్తూ ఆలోచన ద్వారా మన జ్ఞానాన్ని మరింత పెంచుకుంటాం. అంటే ఏమవుతుందంటే ఇది సార్ మాకు ఇంతే బాగుంది, ఇంత నేర్చుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటే అది కాదు. నేర్చుకున్నది ప్రతిదీ కూడా మళ్ళీ ఆలోచన ద్వారా దాన్ని మరింత దృఢపరచుకోవాలి. మరింత దృఢపరచుకోవాలంటే ఎలాగా?
సో కాబట్టి సాధన తప్పనిసరి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సాధన తప్పనిసరి అన్నప్పుడు ఎలా ఉండాలి మనది? మన దగ్గర అంత సమయాన్ని మనం కేటాయిస్తున్నామా లేదా? సో ఆ సమయాన్ని కూడా మనము కేటాయించగలగాలి. ఆ సమయాన్ని కేటాయించకపోతే ఈ నేర్చుకున్నదంతా కూడా వృధా అవుతుంది. ఉదాహరణకి నేను మీ అందరినీ కూడా ఎప్పుడు కొద్దిగా కోపం తెచ్చుకుంటూ ఉంటాను మీ అందరి మీద. ఏంటి, మీకు జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ తెలియదు అని బాధపడుతూ ఉంటాను. ఎందుకు బాధపడతాను తెలుసా? మీరు అవి నేర్చుకుని, అవి చిన్నప్పుడు నేర్చుకున్నారు, మర్చిపోయారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థమైంది? మీ జీవితంలో ఒక 1 year 2 years 10 years వేస్ట్ అయినట్టు కాదా? ఒకసారి ఆలోచించండి. అన్ని గుర్తుండాలని అనడం, అన్ని గుర్తుండడం అనేది ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కానీ కనీసం బేసిక్ థింగ్స్ కూడా మీకు గుర్తులేవు. భారతదేశంలో రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా ఎంతమంది ఇందులో కరెక్ట్ గా చెప్పగలుగుతారు చెప్పండి? భారతదేశం యొక్క నైసర్గిక రూపం, జాగ్రఫీ ఎవరు చెప్పగలుగుతారండి? ఇందులో 100% మేము చెప్పగలుగుతామని ఎవరైనా చెప్పగలరా? ఇందులో చెప్పలేము సార్, చెప్పలేము. నేను చెప్తాను. ఎందుకని అంటే మరి ఆ సంవత్సరం వేస్ట్ అయిపోయినట్ట కాదా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియన్ సముద్రము, ఉత్తరమున హిమాలయాలు, కింద సముద్రం. ఇంతవరకు తెలుసు. కానీ నేననేది ఒక్కొక్క రాష్ట్రము, ఆ రాష్ట్రం ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రం నుంచి ఏం వెళ్తుంది, మనకు ఈ ఈక్వేటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, తర్వాత మనకు మకర రేఖ ఎక్కడి నుంచి వెళ్తుంది, అసలు ఈక్వేటర్ వెళ్తుందా మన దేశంలోంచి? భూమధ్య రేఖ వెళ్తుందా మన దేశం నుంచి? వెళ్తుందండి. నర్సీపట్నం నుంచి వెళ్తుంది. ఆంధ్రాలో నర్సీపట్నం టచ్ అవుతుందని చెప్పారు. అది మకర రేఖ, అక్కడి నుంచి వెళ్తుంది. సో టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది వెళ్తుంది. సో ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది? సో ఇవన్నీ కూడా దగ్గర వెళ్తుంది సార్. భూమధ్య రేఖ సూడాన్ దగ్గర ఉంటుంది. అది ఆఫ్రికాలో వెళ్తుంది, మన దగ్గర వెళ్ళదు. మనము భూమధ్య రేఖకు పైన 8 degrees పైన ఉంటాం అన్నమాట. సో ఎనీవే, అవి ఇప్పుడు జాగ్రఫీ నేర్పించలేను. కానీ నేనేమంటానంటే ఇవన్నీ కూడా మనం మర్చిపోతే, మనని ఓరియంటల్ అని ఎందుకంటారు ఎవరైనా చెప్పగలరా? మనని ఈస్టర్న్ పీపుల్ అంటారు, మన నార్త్ అమెరికా, కెనడా వీళ్ళందరినీ వెస్టర్న్ పీపుల్ అంటారు. ఎందుకో చెప్పగలరా? మనం వెస్ట్ సైడ్ ఉన్నామని అంటారండి. సో చిన్నప్పుడు మనం, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చిన్నప్పుడు మనం ఏంటమ్మా లక్ష్మీ రాజ్యం గారు చెప్పండి. మనము ఇండియా అనుకున్నాడు, రెడ్ ఇండియస్ చెప్పారు. ఆసియా ఖండం కరెక్టే. మనని ఈస్ట్ వెస్ట్ అని ఎందుకు అంటారు? మనని ఈస్ట్ అని, తర్వాత ఫారినర్స్ ని వెస్ట్ అని అంటూ ఉంటారు కదా, ఎందుకని అంటారు? ఎవరైనా చెప్పగలరా అన్నాను. ఈస్ట్ ఉన్నాం కాబట్టి అంటున్నారు సార్. ఎవరికి ఈస్ట్ గా ఉన్నాం? మన ఆసియా ఖండము సూర్యుడికి ఈస్ట్ గా ఉన్నామా మనము? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సూర్యుడికి ఈస్ట్ గా ఉన్నామా? ఎవరికి ఈస్ట్ గా ఉన్నాం? సరే వినండి, నేను క్లుప్తంగా చెప్తాను, వినండి. వదిలే ఈస్ట్ ఇండియా మన రూల్ చేసినందుక సార్. ఈస్ట్ ఇండియా అని ఎందుకన్నారు అంటే చూడండి, ఒక గుండ్రంగా ఒక గ్లోబ్ ని తీసుకోండి. గ్లోబ్ కొద్దిసేపు గుండ్రంగా ఉంది అనుకోండి, 4 ముక్కలు చేయండి. 4 ముక్కలు చేశారా? పై ముక్కని నార్దర్న్ హెమిస్పియర్ అంటారు, కింద ఉన్న దాన్ని సదరన్ హెమిస్పియర్ అంటారు. ఓకేనా? దాన్ని ఏమంటారు? పైన దాన్ని ఏమంటారు? ఉత్తర అర్ధము అంటారు, కింది దాన్ని ఏమో దక్షిణార్ధ భాగము అంటారు. దక్షిణార్ధ భాగము, ఉత్తరార్ధ భాగము. మనం ఉత్తరార్ధ భాగంలో ఉన్నాము. ఇప్పుడు దీన్ని నిలువుగా 2 ముక్కలు చేయండి. ఇటొక ముక్క వస్తుంది. మనము ఇటు తూర్పు వైపు ముక్కలో ఉన్నాము. ఇటు తూర్పు వైపు ముక్కలో, ఇటు పడమటి వైపు ముక్కలో ఏమో పడమటి దేశాలు, ఇటు తూర్పు వైపు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ తూర్పు వైపు ఉన్న దేశాలలో మనం వస్తాము. సో కాబట్టి మీరు ఇలా గ్రాఫ్ కనుక గీసుకుంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అనేది అయితే Q1 అని అంటామో అందులోపల మనం వస్తాం అన్నమాట. అక్కడ వస్తాం కాబట్టి మనము ఈస్ట్ ఇండియా, ఈస్ట్ సైడ్ అని చెప్తారు అనమాట. మనం ఓరియంటల్ పీపుల్ అంటారు. మనము ఈ చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు, కొరియా వాళ్ళు, వియత్నాం, ఇదంతా కూడా ఈస్టర్న్ సైడ్. అమెరికా, నార్త్ వాళ్ళందరూ అటు సైడ్ వెస్టర్న్ దాంట్లో వస్తారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే అసలు మనకు నైసర్గిక స్వరూపమే తెలియదు ప్రపంచంని. ఇప్పుడు మనం ఆలోచించాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేర్చుకున్న వాటిలో ఒక ముక్క మాత్రమే చెప్పాను నేను. ఇలాగ మిమ్మల్ని బయాలజీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో అన్నిటిలో క్వశ్చన్స్ వేస్తే ఎన్ని తెలిసి ఉంటాయి? అంటే జీవితంలో ఎంత భాగం వేస్ట్ అయింది ఒకసారి ఆలోచించండి. ఇదే మనం నిన్న భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. ఏమైతుందంటే జీవితంలో చాలా భాగం మనము వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాం.
కబుర్లు ముందా మిత్రులు, ఫ్రెండ్స్, కబుర్లు, ఇది నువ్వు తీసుకో, అది నేను తీసుకో, అది నాకు కావాలి, ఇది నీకు కావాలి. ఎంతసేపు ఈ గోలలు, భోజనాలు పెట్టుకోవడాలు, తినడాలు, పిచ్చి నవ్వులు, ఇంటికి చుట్టాలని పిలవడాలు, ఫ్రెండ్స్, వీటి లోపల మనం సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ మనం నేర్చుకున్నదంతా కూడా మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాం. మనం వింటే పుణ్యం రాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ప్రవచనాలలో ఏ ప్రవచనం విన్నా మీకు పుణ్యం రాదు. మన ప్రవచనాలు కాదు, ఇంకా వేరే వాళ్ళ ఎవరు విన్నా రాదు. నిజంగా వస్తే ఇక్కడే రావాలి. కానీ ఇక్కడ జ్ఞానం వస్తుంది. ఇక్కడ వింటే ఏవో మంచి మాటలు వింటే మనకు పుణ్యం వస్తుంది, మనము వచ్చే జన్మలో అక్కడి ఏం రాదు. మీరు ఆలోచిస్తేనే వస్తుంది. వేదాలలో ఉన్న విషయాలని కూడా మనం తెలుసుకుని ఆలోచించాలి. ఒక స్థాయి తర్వాత ఆలోచించాలి. అందుకోసమనే మనం ప్రతిసారి ఏం చేస్తామంటే విశ్వంతోని కనెక్షన్స్ పెట్టుకుంటాము. ఓం ద్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రంలో ఏంటంటే నాకు 3 రకాల శాంతులు కావాలి. మనకి ఇంతకు ముందు తెలుసుకున్నది ఓం శాంతి 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 అనే దానికి మనం ఏమనుకున్నాము, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని చెప్పేసి 3 రకాల శాంతులు నాకు కావాలి అని చెప్పేసి తెలుసుకున్నాము. అంటే నా శరీరంలో వచ్చే బాధలు దూరంగా ఉండాలి, నాకు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ఎనిమల్స్ ద్వారా, క్రిమి కీటకాల ద్వారా వచ్చేటటువంటి వాటి నుంచి శాంతి కావాలి. మూడోది ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి ద్వారా వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి నాకు శాంతి కావాలి. అగ్ని ప్రమాదాలు, తర్వాత భూకంపాలు, సునామీలు, ఇలా ప్రకృతి విపత్తుల నుంచి నాకు శాంతి కావాలి అని చెప్పి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శాంతులను మనం తెలుసుకున్నాం. ఇది ప్రతి శాంతి మంత్రము ఎండ్ అవ్వడానికి మూలం. అయితే ఈ శాంతి మంత్రం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి, అంటే వేదాలలోనే చాలా ముఖ్యమైనటువంటి శాంతి మంత్రం. దీన్ని కొద్దిమంది చదువుతారు. ఇప్పుడు మనం ఇన్నాళ్ల పాటు చాలా పాపులర్వి చదువుకున్నాం. అయితే ఇందులో ఉన్నటువంటివి కూడా కొంతమంది చదువుతారు. ఇదేంటంటే వేదాంతంలో ఎక్కువ చదువుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతం అంటే ఏంటి, ఉపనిషత్తుల లోపల ఎక్కువ చదువుతారు. వచ్చింది తైత్రీయ ఉపనిషత్తే అయినప్పటికీ కూడా భృగువల్లి అంటారు, అందులోపల నుంచి వచ్చినది అయినప్పటికీ కూడా దీనిని రకరకాల వేదాంత విషయాలు చదివినప్పుడు శాంతికి వాడుకుంటారు. ఇప్పుడు మనం వాడుకున్నటువంటి శాంతి మంత్రాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి స్పెసిఫిక్ గాని ఇన్నాళ్ళు తెలుసుకున్నాం. ఇదేంటంటే ఉపనిషత్తులలో ఉన్న వాటికి ఉపయోగించేటటువంటి శాంతి మంత్రం. సో చాలా గొప్పది. దీన్ని ఏమంటారు అంటే మూలం అంటారు, మూల శాంతి మంత్రము అంటారు. ఈ మూల శాంతి మంత్రం ఇది చాలా ప్రాచీనమైనటువంటిది. చాలా మంది బాగా అనుభవం ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా ఇది తెలిసి ఉంటుంది. దీనివల్ల ఏమేమి మనం కావాలనుకుంటున్నాము. మామూలుగా అయితే మనం ఏమంటాము, ముందు పదచ్ఛేదం చూసుకుందాం. జౌ శాంతి అంటే ఆకాశం శాంతివంతంగా ఉండాలి. పృథివీ శాంతి, పృథివీ మన భూమి శాంతిగా ఉండాలి. జౌ శాంతిగా ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న భాగాన్ని అంతరిక్షం అంటారు, అంటే ఖగోళం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా శాంతిగా ఉండాలి. ఇప్పుడు భూమి శాంతిగా ఉండాలి, ఆకాశం శాంతిగా ఉండాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షం అంతా కూడా, ఖగోళం అంతా కూడా, పక్షులు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇంకా మనకు తెలియనివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కావచ్చు, వారందరూ కూడా, అంటే ప్రతి ఖగోళ మండలము కూడా శాంతిగా ఉండాలి. మా భూమి ఆకాశమే సరిపోదు, ఇక జలాలు అన్ని చోట్ల శాంతియుతంగా ఉండాలి. ఎందుకని, సునామీలు అవి ఇవి వచ్చి పొంగిపోతే మన పని ఏంటి, ఉగ్రరూపం దాల్చి విపరీతంగా వర్షాలు వస్తే మన పని ఏంటి. కాబట్టి అవన్నీ కూడా శాంతిగా ఉండాలి. ఔషధాలు, ఔషధ వృక్షాలు శాంతిగా ఉండాలి. అవి లేనిదే మనము బాడీ లోపల మనలో ఉన్నటువంటి హార్మోన్స్ అవి ఇవి సరిగా మెయింటైన్ చేయలేకపోతాం. అవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి అంటే ఇవన్నీ కావాలి. ఔషధులు అంటే మందులకు సంబంధించినవి, అంటే మందులు అంటే బయట ఉన్న కెమికల్స్ కాదు, మన శరీరంలో ఉన్నటువంటి కెమికల్స్ ఆహార పదార్థాల ద్వారా మనకు వస్తాయి. కాబట్టి ఆ ఔషధాల యొక్క వృక్షాలు ఇవన్నీ కూడా, ఆయుర్వేదంలో ప్రతి చెట్టు కూడా ఏదో ఒక చక్కటి పని చేస్తుంది, ఔషధ తత్వం కలిగి ఉంటుంది అని చెప్పి నాగార్జునుడు మనకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈ ఔషధులు అన్ని కూడా, ఔషధ వృక్షాలు కూడా శాంతిగా ఉండాలి. వనస్పతయ శాంతి, వనస్పతులు కూడా శాంతియుతంగా ఉండాలి. విశ్వే దేవాః శాంతి, ప్రపంచంలో ఉన్న అందరు దేవతలు శాంతిగా ఉండాలి. దేవతలు అంటే మనకున్నటువంటి డైరెక్ట్ పరబ్రహ్మ కాకుండా, పరబ్రహ్మ శక్తి కంటే ఆయన అంశలో పుట్టినటువంటి ప్రపంచంలో అందరు దేవతలు కూడా శాంతిగా ఉండాలి.
అందరి దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, అన్నదేవుడు, అధిష్టాన దేవతలు సారీ అధిష్టాన దేవతలు అంటారు కదా సార్. వాళ్ళందరూ కూడా శాంతిగా ఉండాలి. నెక్స్ట్ బ్రహ్మశాంతి. ఆఖరికి ఇప్పుడు ఈ దేవతలందరూ శాంతిగా ఉంటే సరిపోలేదు, పరబ్రహ్మ కూడా శాంతిగా ఉండాలి. సర్వం శాంతి, అంతా కూడా శాంతిగా ఉండాలి, మొత్తం శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. శాంతిరేవ శాంతి. శాంతిరేవ అంటే శాంతి ఏవ, సత్యం ఏవ జయతే అంటారు కదా, అలాగా శాంతి ఏవ శాంతి. శాంతి మాత్రమే శాంతిగా ఉండాలి. అంటే శాంతి ఇంకా 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 శాంతిగా ఉండాలి. అంటే శాంతిలో కూడా శాంతి కావాలి నాకని. సా అంటే నాకు కావాలి, మా మా అంటే నాకు కావాలి, సా అంటే సహ అంటే నాకు కావాలి. శాంతి రేది, నాకు కూడా శాంతి. ఆ శాంతి ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని రకాల శాంతులు, భూమి మీద, ఆకాశంలో, మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో, అందరు దేవుళ్ళు, పరబ్రహ్మ, సర్వము అంతా శాంతిగా ఉండాలి. ఈ శాంతి అంతా కూడా నా లోపలికి వచ్చి చేరాలి. కాబట్టి త్రికరణ శుద్ధితో ఓం శాంతి 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 అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ప్రకృతి దేవతలు, భూమి, నీరు, ఔషధాలు, ఇవన్నీ బాహ్య శాంతుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అంతర్శాంతులు, మనస్సు, ఆత్మ, బ్రహ్మతత్వం, ఇవన్నీ కూడా శాంతిగా ఉండాలి అంటున్నాడు. ఈ రెండు కాక ఈ శ్లోకంలో కొత్త అంటే బయట బాగుండాలి, లోపల బాగుండాలి. ఇది కాక ఏమంటున్నాడు, మధ్యలో కూడా శాంతిగా ఉండాలి అంటున్నాడు. మధ్యలో కూడా శాంతిగా ఉండాలంటే ఇందాక మనం తెలుసుకున్నటువంటి అంతరిక్షం శాంతిగా ఉండాలి. ఇంతే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్న జనాలు, సమాజంలో ఉన్నటువంటి వివిధ జీవరాశులు, ఇవన్నీ కూడా శాంతిగా ఉండాలి. అంటే ఇది మొట్టమొదటి మంత్రము ఇలా 3 రకాలుగా చెప్పినటువంటి మంత్రం. ఒకసారి బాహ్యము, ఒకసారి అంతర్ముఖంగాను, మధ్యలో కూడాను. మధ్యలో అంటే అంతరిక్షం గాని, సమాజంలో ఉన్నటువంటివన్నీ కానీ, వివిధ జీవరాశులు కానీ, ఇవన్నీ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి శాంతి మంత్రం ఇది. ఇది మనకు తైత్రీయ ఉపనిషత్తులోని భృగు దాంట్లో వచ్చిందనమాట. అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి శక్తులన్నీ, అంటే జీవితానికి మనకు ఔషధాలన్నీ కూడా ప్రకృతి నుంచి లభించేటటువంటి సమస్త జీవన శక్తులు, ఇవన్నీ కూడా మన శరీరాన్ని, మనస్సుని, మన ఆత్మను శాంతిగా ఉంచగలుగుతాయి. బయట శాంతిగా ఉంటేనే లోపల శాంతిగా ఉంటాం. తీసుకునేటటువంటి ఆహారం బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయని మనం ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నాము. అదే విధంగా ఔషధము అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ఔషధ శక్తి ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఔషధాల శక్తి లేకపోతే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి కెమికల్స్ లాగా అలా ఉండకూడదు. మనకు కెమికల్స్ లాగా ఉండకూడదు. ఆ కెమికల్స్ ఏవైతే మనకు కెమికల్స్ కి మన ఔషధాలలో, ఔషధ మొక్కలకు ఉన్న తేడా ఏంటంటే, కెమికల్స్ లో ఆ కెమికల్ మాత్రమే ఉంటుంది. ఔషధాలలో ఏముంటుంది, ఆ కెమికల్ తో పాటు కొంత భగవంతుడి శక్తి ఉంటుంది. ఉదాహరణకు గంగా అంటే ఏంటి అని ఒక శాస్త్రవేత్త రీసెర్చ్ చేయడం మొదలెట్టి ఆ నీళ్ళని పట్టుకొని వెళ్ళి బాగా చేసి 2 హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు ఉందని చెప్పేసి H2O అని తెలిసి చెప్పేశాడట. మన వాళ్ళు అందులోపల పవిత్రతని, అందులోపల గంగామాతను, అందులోపల మన పాపములను హరించే శక్తిని, భగవంతుడి యొక్క శక్తిని చూస్తారు. ఈ చిన్న ఉదాహరణ మనకు పాశ్చాత్యుల యొక్క దృష్టికి ఎంత తేడా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఎందుకంటే పాశ్చాత్యులంతా కూడా ఈ మధ్య కాలంలో ఎవాల్వ్ అయిన వారు. అందులో కూడా ఆత్మతత్వం అవి తెలిసిన వారు కొంతమంది ఉండవచ్చు, కానీ అది ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. అక్కడ ఫిలాసఫీ అనేది కొన్ని విషయాలకు మాత్రమే డెవలప్ అయింది. కానీ మనకేంటంటే ఎప్పటి నుంచో అలా డెవలప్ అయ్యి ఎన్నో రకాలుగా వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్ ఒక అతను న్యాచురోపతి అన్నమాట. అతను ఏం చెప్తాడంటే, ఈవెన్ మనం పాలు కూడా కేవలం మన సొంత తల్లి పాలు మాత్రమే తాగాలి. ఆవు పాలు, ఇవి పాలు, అవి పాలు కూడా మనకు పనికిరావు అని చెప్పి అంటాడు. సో అంత యాక్యురేట్ గా మన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ కూడా రహస్యమే. ఇది గొప్ప రహస్యం. ప్రకృతిలో అటువంటి రహస్యాలు ఎన్నో, లెక్కలేనటువంటి రహస్యాలు. ఇక ఆకాశంలో ఏంటి, దేవతలందరూ ఉండేటటువంటి స్థానము, దివ్య శక్తులన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఆకాశ తత్వంలోంచి మిగతా శక్తులన్నీ కూడా వచ్చాయి. ఆకాశ తత్వమే ఆత్మశక్తి కూడాను. కాబట్టి అక్కడ నేను శాంతిగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుంటాం. అంటే ఆ శక్తులు, అంటే మా ఆలోచనలు ఈ లిమిట్స్, అన్ని లిమిట్స్ ని క్రాస్ చేయాలి. అన్ని లిమిట్స్ క్రాస్ చేసి ఆ విశ్వస్వరూపమైనటువంటి ఆకాశం ద్వారా ట్రావెల్ చేయాలి. ఈ మధ్యలోపల ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉన్నదో, ఇది మన ఆలోచనల స్థలం, మన ఊహ స్థలము. అంటే మనం ఈ అలజడి, ఈ గాలులు, ఇవన్నీ ఈ మధ్యలో ఉన్న ఖగోళం. దీన్ని దాటి నా అలజడులు అంతవరకు వెళ్ళాలి.
కాబట్టి ఇక్కడ శాంతిగా ఉంటేనే నేను పైకి వెళ్ళగలను. నా ఫ్లైట్ ఇక్కడనే డిస్టర్బెన్స్ గా ఉంటే వాడు మళ్ళీ ల్యాండ్ చేసేస్తాడు. అదే విధంగా నా ఆలోచనలు వీటిని దాటి వెళ్ళాలి. కాబట్టి అంతరిక్షం కూడా నాకు శాంతిగా ఉండాలి. ఇక భూమి శాంతిగా ఉండాలి. మన బాహ్య జీవితం, ఇక్కడ మనం బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనము శాంతితో ఉండాలి. వేరే వారితో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండాలి. భయం అనేటటువంటిది ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, లోభం ఉండకూడదు. భూమిని మన సరైనటువంటి విషయాలకు ఉపయోగించుకుంటే శాంతిగా ఉండగలుగుతుంది. సో సుఖమైనటువంటి జీవితము అంటే జీవిత సౌఖ్యం అనేది ఏదైతే ఉన్నదో ఇది మానసిక సంతోషము అనేది ఎక్కువగా చెప్పుకోగలుగుతాం మనం. మానసికంగా శాంతిగా ఉన్నవారు బయట వస్తువులపైన ఎక్కువగా ధ్యాస పెట్టరు. సో ఆ విధంగా. ఇక నీరు ఎందుకు శాంతిగా ఉండాలి? నీరు ముఖ్యమైనది ఏంటంటే మన శరీరంలో సుమారుగా 65-70% నీరు ఉంటుంది. ఈ నీరు లోపల ఏ కొంత శాతం పడిపోయినా కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది. ఒక 4-5% పడిపోయినా కూడా హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఆఫ్టర్ 4-5% పడిపోతున్నాయి. సో అంటే ఎంత ఇంపార్టెంట్ నీరు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇది కాక నీరు ఇంకోటి ఏంటంటే మన భావోద్వేగాలకు కూడా అది చెప్తుంది. నీరు అనేది అలజడులకు రూపం. సో కాబట్టి ఇది కూడా శాంతిగా ఉండాలి. నీరు అనేటటువంటి తత్వం ఏదైతే నా లోపల ఉందో ఆ తత్వం చాలా శాంతిగా ఉండాలి. ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నా భావాలు, నా ఉద్వేగాలు వీటన్నింటినీ కూడా నేను అంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఔషధాలు ఎంతసేపు కూడా మన రక్షణ తత్వాలు. మన లోపల ఆటోమేటిక్ గా ఫైటర్స్ ఉన్నారు లోపల. రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే బయట నుంచి వచ్చే వాటితో పోరాడుతూ ఉంటాయి. ఏ రోగం వచ్చినా కూడా ఇవి పోరాడుతూ ఉంటాయి, వాటి మీద పోరాడుతూ ఉంటాయి. అంటే మన ఓన్ మిలిటరీ అన్నమాట. ఆ ఓన్ మిలిటరీ శక్తి తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఆయుధాలు ఇస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు పోరాడుతుంటే తన శక్తి సరిపోకపోతే అమెరికా వాడు కొన్ని బాంబర్లు, ఫైటర్ బాంబర్లు, మిసైల్స్ అవి ఇస్తాడు అన్నమాట. సో ఆ విధంగా మన లోపల ఉంది ఆల్రెడీ ఆ నిరోధక శక్తి ఏదైతే ఉందో, పోరాడే శక్తి కూడా ఉంది, నిరోధించుకునే శక్తి కూడా ఉంది. బయట నుంచి ఏదైతే శక్తి తీసుకుంటామో ఆ శక్తి అది ఔషధాల ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఔషధాలన్నీ శాంతిగా లేకపోతే ఎట్లాగా? ఇదొక భావం. ఇంకోటి ఏంటి, ఔషధాల ద్వారా ఏమవుతుందంటే మన లోపల అహంకారము, ద్వేషము, అజ్ఞానము వీటన్నిటికీ కూడా ఔషధాలు మనకు సరైనటువంటి సహకారాన్ని చేస్తాయి. వాటన్నిటిని మనం పోగొట్టుకోవడానికి. అందుకే మనకి ఏమంటారు, ఆహారం లోపలే మన ఆలోచనలు డెవలప్ అవుతాయి అంటారు. కాబట్టి ఏంటంటే మన సరైనటువంటి ఆలోచనలు ఉండాలి అంటే సరైనటువంటి ఔషధ మొక్కలను, అంటే ఔషధ మొక్కలు కానివని వేరే ఉన్నాయా? లేదు, ప్రతి ఒక్కటి ఔషధ మొక్కనే. వాటి ద్వారా మన అజ్ఞానానికి, మన ద్వేషానికి, మన అహంకారానికి, మన రాగానికి వీటన్నిటికీ కూడా ఇవి ఔషధంగా మారి నా లోపల ఆత్మజ్ఞానం పెంచాలి. నేను ఏవైతే అనవసరమైన పనులు చేస్తూ చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే వృధా చేశానో నా సమయాన్ని, ఇప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకోగలనా? తెచ్చుకోలేను. కాబట్టి నేను ఫోకస్ చేసి జీవితంలో ఒకే ఒక్కసారి దొరికినటువంటి ఈ అవకాశాన్ని ఆలోచన లోపల పెట్టగలనా? వనస్పతయః శాంతి. ఈ భూమిని సరైనటువంటి క్షేత్రములుగా మార్చేటటువంటివి ఈ వనస్పతులు. ఇవన్నీ కూడా మన సహజ శక్తులు. అంటే ధైర్యము, ప్రేమ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట. దీన్ని మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మనకు చాలా బాగా పెరగాలి. విశ్వే దేవాః శాంతి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మన కర్మ చేయడానికి ఇంద్రుడి శక్తి, దిక్కులకి దేవతలు, ఈ కళ్ళకేమో సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, వరుణుడు, అగ్ని, ఇలా ఎవరైతే మనం ఈ దేవతలు అనుకుంటామో ఈ దేవతలు మన శరీరం అంతా ఉన్నారు, బ్రహ్మాండంలో ఉన్నారు. బ్రహ్మాండంలో ఉన్న దేవతలంతా ఈ అండాండంలో కూడా ఉన్నారు. ఈ దేవతలందరూ కూడా నాతోని చాలా ఆనందంగా ఉండి తీరవలసినదే అని చెప్పేసి చెప్తున్నాడు. బ్రహ్మశాంతి. బ్రహ్మ అంటే పరబ్రహ్మ శాంతి. ఏదైతే పరమ సత్యము, ఆత్మ జ్ఞానము, లోకతత్వము, మొదటి తత్వము ఏదైతే ఉందో అది నా స్వరూపంలో నేను గుర్తించగలగాలి. నా స్వరూపంలోనే గుర్తించాలి. బయట ఎక్కడో గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, వాటిని మనం గుర్తించలేము అన్న విషయాన్ని ఇందాక తెలుసుకున్నాం. కానీ పోతనామాత్యుడు ఏం చేశాడు? తనలోనే దర్శించి బ్లాక్ హోల్స్ గురించి చెప్పగలిగాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే తెలుసుకున్న నాలెడ్జ్ ద్వారా తెలియని అనంతమైన విజ్ఞానాన్ని పొందవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. తెలుసుకున్న జ్ఞానం ద్వారా తెలియని అనంతమైన జ్ఞానాన్ని మనలోకి స్వీకరించగలుగుతాం. అది బ్రహ్మశాంతి. నా అంతరాత్మలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వము ప్రశాంతంగా ఉండగలగాలి. సర్వం శాంతి. స్థూలము, సూక్ష్మ జగత్తు, దృశ్యమానం అన్నటువంటి ఈ జగత్తు ఇవన్నీ కూడా శాంతిగా ఉండాలి. శాంతిగా, సర్వము శాంతిగా ఉండాలి. ఇంకా ఏది కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు శాంతి లోపల మళ్ళీ శాంతి కూడా ఉండాలి. ఎందుకు అంటే శాంతి ఒక స్థాయికి చేరింది, ఇంకా దానికంటే ఇంకా డీప్ అయిన శాంతి కావాలి. ఎందుకంటే దీనికి అంతు లేదు, ఎక్కడో ఉంది అద్భుతమైనటువంటి సచ్చిదానందం అనేటటువంటి శాంతి.
ఆ శాంతి దాకా నేను చేరుకోవాలి. మరి ఇంత గొప్ప శాంతి నా లోపల చేరుకోవాలి, అది నన్ను అందించుకోవాలి అని చెప్పేసి మనం ప్రకృతి శక్తులను ప్రార్థిస్తున్నాం. అంటే మన కోరికని చెప్పుకుంటున్నాం. ఇదేంటంటే మనము పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకున్నట్టుగా ప్రకృతి దేవతలన్నిటికీ కూడా చెప్తున్నాం, నేను ఒక కొత్త అధ్యయనం చేయబోతున్నాను, నాకు సరైనటువంటి కావాలి, నా మానసిక బాధలు, నా భౌతికమైనటువంటి బాధలు, దైవీ సంబంధమైనటువంటి బాధలు, ఇవన్నీ కూడా నాకు తగ్గాలి, నాకు పోవాలి, నేను శాంతిగా ఉండాలి. అంటే ప్రకృతి శక్తులతో నేను ఏకత్వాన్ని, మమైకత్వము అవ్వాలి. నాకు ధ్యానానికి కావలసినటువంటి శుభ్రమైన రంగము, అంటే ధ్యానం అంటే మనస్సు, ఈ మనస్సుకు కావలసినటువంటి శుభ్రమైనటువంటి స్టేజ్ ని ఈ శాంతి మంత్రం నాకు తయారు చేయగాక. శాంతి మంత్రం అనేది ఏంటి? ప్రకృతితో నేను మమైకం కావాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మనోవాక్కాయాలు అంటే మన అంతఃకరణాలు, బాహ్యకరణాలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. వీటన్నిటిలో కూడా శాంతి, శ్రద్ధ, భక్తి, సరైనటువంటి అన్వేషణ ద్వారా భగవంతుడిని చేరుకోగలిగేటటువంటి శక్తి మన లోపల రావాలి అనేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి ఒక శాంతి మంత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, లేకపోతే ఈ రోజు ఉపనిషత్ కథలోకి గాని లేకపోతే ఇంద్ర సూక్తంలోకి గాని వెళ్ళిపోదాం. నచ్చిందా సార్? మళ్ళీ చదవండి సార్ ఒకసారి, చాలా బాగుంది, ఒక్కసారి చదవండి సార్. ఓం జౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవాః శాంతి, సర్వం శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. తైత్రీయ ఉపనిషత్తు భృగువల్లి. ఓకేనా? చాలా సింపుల్, కానీ అర్థం చేసుకుంటే ఎంత బాగా ఉంది. మన బాహ్యంగాను అంతర్ముఖంగాను మధ్యలో ఉన్న ప్రదేశము అన్ని కూడా శాంతిగా ఉండాలి. అంటే నా శరీరం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను, నేను నా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. దేవుళ్ళందరినీ శాంతి అన్నాను అంటే నా శరీర భాగాలలో ఉన్నటువంటి భగవంతులందరూ సరిగా ఉంటేనే నాకు నా జీవితం చాలా బాగుంటుంది. అదే విధంగా వీటికి కావాల్సినటువంటి చెట్లు, వృక్షాలు, నీరు, ప్రకృతి శక్తులు ఇవన్నీ కూడా నాకు కావాలి. సో అవన్నీ కూడా నాకు శాంతి అంటే అన్ని కూడా గొప్ప విషయాలు, అన్నిట్లలో టాప్ క్వాలిటీనే నాకు కావాలి. ఆ టాప్ క్వాలిటీ నా లోపల వస్తేనే నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన అధ్యయనాన్ని చేయగలను. చాలా గొప్ప మంత్రం ఇది. ఇది కావాలని కొద్దిగా లేట్ గా చెప్పడం జరిగింది. ఫస్ట్ డేనే చెప్దాం అనుకున్నాను, కానీ ఓవర్ డోస్ అవుతుందని చెప్పలేదు. శాంతి మంత్రం, శాంతి మంత్రము తైత్రీయ ఉపనిషత్తు భృగువల్లి. ఇది యోగా అయిపోయినాక మా మాస్టర్ చెప్తారు సార్. ఇది థ్యాంక్ యూ సార్. ఈ రోజు దాని అర్థం తెలుసుకున్నాం మీ ద్వారా. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అన్నిట్లోకి కూడా దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఇందులోపల మనకి ఎట్లా అంటే అన్నిట్లలో అన్ని కలుస్తాయి, కానీ ఇందులోపల ఏంటంటే 3 డివిజన్స్ గా మనం పెట్టుకున్నాం. నేను, పైన ఆకాశము, మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్న అన్ని ఖగోళాలు, అన్ని జీవరాశులు, అన్ని ప్రకృతి శక్తులు, అందరు దేవతలు, అంటే ఏది వదలకుండా ప్రతిదీ. మళ్ళీ వీటన్నిటిని నాకు అప్లికేబుల్ చేసుకున్నాను, నా శరీర భాగాలకు అప్లికేబుల్ చేసుకున్నాను, నా మనోవాక్కాయాలు అనేటటువంటి త్రికరణాలకు నేను అప్లై చేసుకున్నాను. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ శాంతి మంత్రం. వీలైన వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు చదవండి. అండ్ ఇంకొక మాట చెప్తున్నా, వేద మంత్రము ఏది చదివినా మీరు చదివేటటువంటి రకరకాల పారాయణాల కంటే ఇది 1,000 రెట్లు బెటర్. ఏ వేద మంత్రం చదివినా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేద మంత్రాలు మన రెగ్యులర్ 20 నుంచి 20,000 హెర్ట్జ్ ఉండవు, ఇవి చాలా ఎక్కువగా కూడా ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంత గొప్పవైనటువంటి ఈ వేద మంత్రాలను ఎలా మీరు చదివి దాన్ని మీరు, ఇది చాలా చిన్న మంత్రం కదా, ఇది నేను కావాలంటే నా దగ్గర ఆల్రెడీ నేను చూసుకుంటూనే చదివాను, ఇది నేను మీకు పంపిస్తాను, మీరు తప్పకుండా చదవండి. ఏముంది, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ లో అయిపోతుంది. ఇంత సమయం లేదా మీ దగ్గర? ఆలోచించండి ఒకసారి. నాకు తెలుసు మీరు అందరూ బిజీగా ఉంటారని నాకు తెలుసు, నేను ఎప్పుడు మీరు బిజీగా లేరు అని అనను నేను. మన 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 టీంలో ఖాళీగా ఉన్నది ఒకే ఒక వ్యక్తి. ఎవరండి? హలో, మన టీం మొత్తంలో ఖాళీగా సార్, నేను ఒక్కనే ఖాళీగా ఉన్నాను, నేను ఒక్కనే ఖాళీగా ఉన్నాను, మీరు అందరూ బిజీగా ఉన్నారు. మేమంతా ఖాళీగా ఉంటాం సార్. సార్ ఉల్టా, మేమంతా ఖాళీగా ఉంటాం సార్. ఉల్టా సార్ ఇది. ఎంత సింపుల్, 30 క్షణాలు ఆపోజిట్ చెప్పిస్తున్నారు సార్.
లేదు లేదు లేదు, మా నాకు చేత అనిపిస్తుంది ఆపోజిట్ అట్లా. చెప్పిస్తున్నారు సార్ మీరు. అయ్యో ఆపోజిట్ కాదు, నేను నిజం అంటున్నాను. నేను ఒక్కడిని ఖాళీగా ఉంటాను, నాకు ఇంకా రోజులో ఒక్కొక్కసారి సమయం మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. తెలియక ఏం చేస్తా తెలుసా, ఈ గోర్లు గిల్లుకుంటా, ఈ చేతిలో గోర్లన్నీ ఎగిరిపోయినాయి. తర్వాత ఈ గోర్లు పోగానే నెక్స్ట్ ఏం చేశాను, కాళ్ళ గోర్లు ఉంటాయి కదా, కాళ్ళ గోర్లు కొరికి తినడం మొదలెట్టా. ఎలాగ ఖాళీగా ఉన్నాను కదా. సో అట్లా అన్నమాట. ఓకేనా? గోల్డ్ వండర్ఫుల్. చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు సార్, గోల్డ్ బాగున్నాయి. భక్తి ప్రజాభ్య తర్వాత ఓం శాంతి 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 అని 3 సార్లే చెప్పిస్తారు సార్. తర్వాత సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఇంకా అది చెప్పాం ఇందులో, ఈ మంత్రంలో ఉండదు అది. అది మనకు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు, అలాంటి వాటి లోపల మనం చెప్తాం. లేదా అవేమి చెప్పనప్పుడు, రామయ్య ఓ ఏమి లేనప్పుడు ఊరికే సర్వే సర్వే జన భద్రాన్ని సుఖినో, పశ్యంతు ఇవేమి చెప్పకపోయినా భారవే. ఏమి చెప్పకపోయినా సర్వేజన సుఖినో భవంతు అని ఒక్క లైన్ అన్నా సరిపోతుంది. ఏ శాంతి మంత్రం తర్వాత సర్వేజన సుఖినో భవంతు అనవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా కలిసిపోతుంది అన్నమాట. జై శ్రీకృష్ణ సార్. సార్ ఇప్పుడు సర్వే జన అనట్లేదు సార్, సర్వే సుజన సుఖినో భవంతు అంటున్నాడు సార్. బాగుంది. జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ. సార్. ఇప్పుడు మీరు ఆత్మను గురించి, ధ్యానం గురించి, వాటి గురించి చెప్పారు కదా. ఇప్పుడు మనం ఈ శాంతి మంత్రం చదువుకున్నాకే ధ్యానం కానీ అదే ఆత్మను గురించి ఆలోచన కానీ ఆ మెడిటేషన్ కానీ అప్పుడు చెయ్యాలంటారా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి మీరే జవాబు చెప్పాలి. చెప్పండి, మీకేమనిపిస్తోంది? అంటే ఇప్పుడు ఒకప్పుడు మునులు వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఇప్పుడు మానస సరోవరంలో అక్కడక్కడ తపస్సులు చేసుకుంటున్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సులభ అని అంటాం కదా మనం లలితలో. మరి అలాగా ఆ ఆత్మను గురించి, ధ్యానంలో మెడిటేషన్ గురించి ఆలోచిస్తూ ఇది చదువుకుని ఇది ఇది ఆచరణలో పెట్టుకుంటూ వాళ్ళు చేసుకుంటారంటారా? ఇప్పుడు చూడండి, ఏంటంటే శాంతి మంత్రం అనేది జనరల్ గా ఏంటంటే ఒక పని ప్రారంభించే ముందు, అంటే అది అధ్యయనం కావచ్చు, అర్చన కావచ్చు, ధ్యానం కావచ్చు, మౌనం కావచ్చు, ఏ దానికైనా ముందు ఒక శాంతి మంత్రం చదువుతారు. ఈ శాంతి మంత్రం అనేది ఏ విధంగానంటే శృతుల లోపల కంపల్సరీ. అయితే స్మృతుల లోపల ఏమవుతుందంటే సంకల్పం చెప్పుకుంటాం మనం, కాబట్టి స్మృతుల లోపల జనరల్ గా అవసరం లేదు. కాకపోతే శృతులు ఏవైతే వేదాలకు సంబంధించిన ఉన్నాయో వాటి లోపల ఖచ్చితంగా శాంతి మంత్రంతోనే ప్రారంభిస్తారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది మీరు చెప్పినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, అండ్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ప్రశ్న. మనం ఇప్పటివరకు 12 శాంతి మంత్రాలు నేర్చుకున్నాం. ఇందులో ఏది చదివినా కూడా పర్వాలేదు. అయితే ఇప్పుడు మనకేంటంటే చాలా సులభమైనవి నోటికి వస్తాయి, సర్వే భవంతు సుఖినః అలాంటివి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఇది 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 పూర్తిగా వేదాల లోపల మూల మంత్రం లాంటిది అనమాట, ఉపనిషత్తులలో కూడా మూల మంత్రం. కాబట్టి ఇది వీలైతే అందరు నేర్చుకోండి. నేను కాపీ పేస్ట్ చేసి పంపిస్తా, లేకపోతే రాధిక ఉన్నారు కదా, ఆవిడ ఈ పాటికి ఆల్రెడీ కాపీ చేసేసి ఉంటారు. చేశారా రాధిక? ఆల్రెడీ చేసి, జస్ట్ నేను ఇప్పుడే అనబోతున్నాను, రాధిక చెయ్యాలి అని చెప్పి అనబోతున్నాను. ఆల్రెడీ రాధిక చేసి పంపించేసేసారు. సో యా, దట్ ఈస్ వాట్. సో అది అందరూ చూడండి, రాధిక పెట్టింది గ్రూప్ లోపల, అందరూ కూడా ఒకసారి చూసి నేర్చుకోండి. ఇంత సింపుల్, ఒక్క 20 సెకండ్లు కూడా అవ్వదు. అందరూ తప్పకుండా చెయ్యండి. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈ రోజు వేదంలోకి వెళ్ళిపోదాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. చాలా బాగుంది. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే మొత్తం ఆకాశం, అంతరిక్షం అంతా కూడా శాంతిగా ఉంటే మనం కూడా, మన మనసు కూడా శాంతిగా ఉంటుంది. అప్పుడు మనం అంతర్ముఖులై పరబ్రహ్మ గురించి ఆలోచించాలి. దట్స్ వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్. అవును అవును అవును. అంటే అంతర్ముఖంగా ఆనందంగా ఉంటాము. బయట సృష్టి అంతా కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంతర్ముఖంగా వెళ్ళడం సులభమవుతుంది. బయట డిస్టర్బెన్సెస్ ఉంటే సాధకులకు కష్టం. కాబట్టి ఏంటంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి, మనం తీసుకున్నటువంటి దేవతల యొక్క పరిస్థితులు బాగుండాలి. దేవతల పరిస్థితులు అంటే ఏంటి? సూర్యుడు ఒక రోజు సరిగ్గా ఎండ ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు మనము సాధన సరిగా చేయలేము శరీరానికి. అంటే సాధకులు ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు, సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రకృతి శక్తులు మన పైన పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రకృతి శక్తులు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నేను చాలాసార్లు అంటుంటాను, హిమాలయాలో ఏవో కొన్ని మంచి ప్లేసెస్ కి వెళ్ళి సాధన చేయండి అంటాను. ఎందుకు? ఇంట్లో కూర్చొని చేయలేమా? చేయగలం. కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతోనే మనం పిచ్చి నవ్వులు పిచ్చి కబుర్లు చెప్తూ ఉంటాం, వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటాం, వాళ్ళందరితోటి వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళకు మనం వెళ్తాం, మన ఇళ్లలో పెళ్లిళ్ళకు వాళ్ళు వస్తారు, మన ఇళ్లలో ఎవరి పెళ్లిళ్ళు లేకపోతే మనమే ఇంకో పెళ్లి చేసుకుంటాం. మళ్ళీ అందరినీ పిలవాలి కదా. సో ఒక పెళ్లితో ఏం సరిపోతుంది, ఏ ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి, చలో రెండో పెళ్లి చేద్దాం అని చెప్పేసి రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళందరినీ పిలుస్తాం. సో ఇలా చేసుకుని ఇలా చేసే బదులుగా ప్రశాంతంగా ఉండాలి అంటే
ముందు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి. అయితే ఇది మనం నిన్న భజగోవిందంలో ఏం తెలుసుకున్నామంటే ఇష్టపడరు జనాలు. జనరల్లీ ఏమవుతుందంటే ఇలా దూరంగా వెళ్ళి ప్రకృతి శక్తులకు దూరంగా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. శాంతి కావాలి కానీ ప్రకృతి శక్తులకు దూరంగా వెళ్ళడానికి వాటితో మమైకం కావడానికి ఇష్టపడరు. ఉదాహరణకి నేను ఒకసారి ఋషికేష్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటా కదా, మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, వాసు నేను కూడా వస్తాను నీతోని, ఈ వారం 10 రోజుల పాటు నేను ఇలాంటి ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతాను, నేను సాధన చేసుకుంటాను అంటే, మరి భార్య పిల్ల లేదు వాళ్ళందరికీ చెప్పేసాను, నేను ఆల్రెడీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతన్ని తీసుకొని నాతో పాటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 డే ఇది ఎక్సలెంట్, అది ఎక్సలెంట్, నీళ్లు బాగున్నాయి, చక్కచక్క ఫోటోలు దిగాడు, సెల్ఫీలు దిగాడు, అన్ని దిగాడు. నేను చాలా సంతోషపడ్డాను, మంచి వ్యక్తిని తీసుకొచ్చాను నా వెనకాల అని. 2వ రోజు నాడు మార్నింగ్ కొద్దిగా డల్గా ఉన్నాడు. ఏమైందంటే పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు, ఇప్పుడే వైఫ్ తో మాట్లాడాను, పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు, అటు చేసి ఇటు చేసి ఏదో ఒక కారణం చెప్పి నేను ఎంత చెప్పినా వినకుండా అతను కంప్లీట్ హోమ్ సిక్ అయిపోయి వెనక్కి వచ్చేసాడు. 2nd డే వెనక్కి వచ్చాడు. సో కాబట్టి ఏంటంటే జనాలు మాట్లాడేటప్పుడే మాట్లాడతారు కానీ వెనక్కి రావడానికి అక్కడ అలాంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశాలలో ప్రశాంతంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఇది సత్యం అనే సంగతిని గుర్తుంచుకోండి. అది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అనిపించదు సార్. అది జగత్తులో ఉన్నాం కదా, అందుకోసమే దానికి మెల్లమెల్లగా దూరం అవడమే కదా. దూరం అవ్వకపోతే ఇప్పుడు మనం హిందువులం ఎట్లా అవుతాం? ఇప్పుడు మనకు కచ్చ ఐరయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే నేను హిందువుని ఎట్లయితా అని అన్నాడు. ఆ బుక్ చదివితే అది హిందువులందరినీ ద్వేషించినట్టే ఉంది ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు అది ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు మన నిజంగానే వీళ్ళందరూ హిందువులు ఎట్లా అవుతారు? ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించిన వాడే హిందువు. బ్రహ్మచర్యము, గృహస్థము, బాణప్రస్థము, సన్యాసం చేసిన వాడే హిందువు. అవి చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ హిందువులు ఎట్లా అవుతారు? ఎవరు హిందువు కాదు, అయితే ఎవరు హిందువు కాదు. ఇప్పుడు ఆయన ఏదైతే హిందూ ద్వేషంతో చెప్పాడో, మనం హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూ కూడా మనం హిందువులం కాకుండా అయిపోయామా లేదా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ ప్రశాంతత అనేటటువంటిది మెల్లమెల్లగా వైరాగ్యం, వివేకం, ఈ 2 శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. ఆ 2 మనం ప్రతిసారి భజగోవిందంలో అయినా, వేదంలో అయినా, అది దశశ్లోకిలో అయినా అన్నిటిలో వివేక వైరాగ్యాల గురించే మనం మాట్లాడుతున్నాం. అభ్యాస వైరాగ్యాలు, ఈ అభ్యాసం అనే వివేకం ఏదైతే ఉందో అది మనకు చాలా గొప్పది. కొద్దిగా ఆలోచన వచ్చిందంటే మనం ప్రాక్టీస్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు చిరిగిపోయిన జేబు ఉంది, కాయిన్ కింద పడిపోయిన ప్రతిసారి మళ్ళీ జేబులో జాగ్రత్తగా వేసుకుంటాం. యూ విల్ బి ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ దిస్. ఎందుకంటే అమ్మో కాయిన్ పడిపోతుందేమో అనేటటువంటి ఆలోచన ద్వారా ఆ కాయిన్ పైన నిరంతరం మనము ధ్యాస పెట్టుకుంటాం. అదే విధంగా మన నిత్య జీవితంలో కూడా మనం ఏంటంటే ఆ మాత్రము వైరాగ్యము రానప్పుడు జీవితం లోపల మనకు సంతోషం అనేది దొరకనప్పుడు సాధన అనేటటువంటిది అసంభవం. ఎనీవే, మనము ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనము ఈ రోజు ఋగ్వేదం నేర్చుకుందాము. ఒక ఉపనిషత్ కథ కూడా ఉంది. వేదం నేర్చుకుందామా లేకపోతే ఉపనిషత్ కథ తెలుసుకొని క్లోజ్ చేద్దామా? 9:45 అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ కథ చెప్పండి సార్. ఏంటమ్మా? వేదములు అనేది ఒక ధ్వనులు, ఆ ధ్వనులలో అదే మొత్తం ఋషులందరూ గ్రహించారు అని చెప్తారు కదా సార్. అవును, కరెక్ట్. వేదం అనేది శబ్దము, ఈ శబ్దంని దర్శించారు. వేదం అనేది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. భగవంతుడు ఏం చేశాడు? తన శిష్యులకు చెప్పాడు, తన కుమారులకు చెప్పాడు, వారు వాళ్ళ కుమారులకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ కుమారులకు చెప్పాడు. ఉదాహరణకి ఇది వచ్చినటువంటిది పరబ్రహ్మలోంచి అది ఎక్కడికి వచ్చింది? మన చతుర్ముఖ బ్రహ్మలోకి వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మ నుంచి ఎక్కడికి వచ్చింది? ప్రజాపతులలోకి వచ్చింది. ప్రజాపతులు ఏం చేశారు? వాళ్ళ పిల్లలకు వాళ్ళ వీళ్ళందరికీ నేర్పించుకుంటూ వచ్చారు. మన సైకిల్ తీసుకున్నట్లయితే వశిష్ఠుడు నుంచి మళ్ళీ ఆయన కుమారుడైనటువంటి శక్తి, తర్వాత పరాశరుడు నుంచి వేదవ్యాసుడు నుంచి ఆయన శిష్యులందరికీ 4 శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రచారం చేయడము. అలా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చివరికి గౌడపాదుడి దగ్గరికి రావడము, ఆయన దగ్గర నుంచి గోవిందాచార్యుల దగ్గరికి రావడము, ఆయన దగ్గర నుంచి శంకరాచార్యుల దగ్గరికి రావడము. ఈ విధంగా ఒక క్రమ పరంపర, అంటే వేదవ్యాసుడు, శుకబ్రహ్మ, గౌడపాదుడు, ఈ సీక్వెన్స్ అంతా ఫాలో అయ్యి వేదాలు ఇలా గురు పరంపరలో వెళ్ళిపోయాయి. అలా గురు పరంపరలో వెళ్ళి 1130 రకాలుగా దీన్ని చెప్పడం అంటూ జరిగింది. 1130 భాగాల లోపల ఇదే అంటే భగవంతుడి యొక్క శబ్ద శక్తిని, వేదాలనేవి కేవలం వినడమే, ఎవరు రాయలేదు, అపౌరుషేయాలు లేదా శృతులు అంటారు. శృతి అంటే వినేది అని అర్థం. ఓకే, కాబట్టి అలా విని
ఇవన్నీ కూడా తర్వాత తరాలకు మెల్లమెల్లగా అందించారు. అవి రాయడం అంటూ జరగలేదు. దానివల్ల ఏమైందంటే మధ్యలో కొన్ని తప్పులు రావడము, కొన్ని పోగొట్టుకోవడము జరిగింది. ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చినా కూడా ప్రొనౌన్సియేషన్ కొంత తేడా వస్తుంది. ఎంత బాగా చదువుకుని గురువుల దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు వదిలేస్తే మిగతా వాళ్ళందరికీ కొంత తేడా వస్తుంది. ఎస్, ఇది శబ్దంనే మనము ఆ దర్శించి ఋషులందరూ కూడా రాసింది. ఇప్పుడు మనం మాటకి చెప్తూ ఉన్నాం, ఇది విశ్వామిత్రుడు రాశాడు, ఇది ఆయన కుమారుడు అయినటువంటి మధుశ్చంద్ర వైశ్వామిత్రుడు రాశాడు అని మనం చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళు రాయలేదు, సారీ, వాళ్ళు దర్శించి మనకు చెప్పారు. ఇలాగ ప్రతి మండలంలో ఉన్నటువంటి సూక్తములన్నీ కూడా ఎవరో ఒక ఋషి దర్శించి మనకు అందించారన్నమాట. వీరందరి లోపల గొప్పవాడు విశ్వామిత్రుడు. అందుకే ఆయన పేరు కౌశికుడు నుంచి మారిపోయి విశ్వమునకు మిత్రుడు అని చెప్పేసి అయిపోయాడు అనమాట. పుట్టుకతో ఆయన క్షత్రియుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడుగా మారిపోతాడు. ఆయన బ్రాహ్మణుడు అంటే వేద సారం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. అంటే వశిష్ఠుడితో సమానమైనటువంటి వేద జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే కథ చెప్పుకుందాం. వినేదంతా శృతులు అంటారు కదా సార్, అలాగే గుర్తున్నదంతా స్మృతులు అన్నారు. తర్వాత ఒక్కొక్క వేదవ్యాసుడు ఒక్కొక్క ఋషి దగ్గరికి వెళ్ళి కొంత వాళ్ళకి గుర్తు ఉన్నదంతా అర్థస్థం చేశాడు అని నేను ఇప్పుడు చెప్పింది వేరుగా ఉందా? నేను చెప్పింది వేరుగా ఉందని అంటున్నారా మీరు ఇప్పుడు? లేదు సార్, అంటే నేను శృతులు సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, వినండి, అందరూ వినండి. ఆవిడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. శృతులు స్మృతులు అని రెండు భాగాలు. శృతులు అంటే వేదములన్నీ కూడా శృతులే, ఏవైతే విని దర్శించి చెప్పినవో. ఇవన్నీ రకరకాలుగా నేను ఇందాక చెప్పినటువంటి ఫ్లో లోపల వేదవ్యాసుడు దగ్గర దాకా వచ్చాయి. వేదవ్యాసుడు మన పైన అనురాగం వల్ల ఏం చేశాడంటే ఆయన వీటన్నిటిని సరిగ్గా కంటెంట్స్ అన్ని కూడా మంచిగా సీక్వెన్షియల్ గా పెట్టాడు. ఒక అనుక్రమణిక అంటారు, ఆ అనుక్రమణిక ఏర్పాటు చేశాడు. చేసి సరైనటువంటి వేదాంగములను అందించి మనకి వీటన్నిటిని అందుకునేలాగా చేశారనమాట. చేస్తే ఆయన శిష్యులు 4, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. వీళ్ళు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు జనాల్లోకి తీసుకెళ్లారు. ఈయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మ జ్ఞానవంతుడు. ఆయన గౌడపాదులకు అందజేయడము, గౌడపాదులు గోవిందాచార్యులకు, గోవిందాచార్యులు శంకరాచార్యులకు, ఇలా జ్ఞానం అంతా కూడా విస్తరించింది. ఇది కాక ఇంకా రకరకాల శాఖలు ఉన్నాయి. ప్రతి వేదానికి ఒక శాఖ. ఇది మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే, కొత్తగా ఏం చెప్పుకోవడం లేదు. ఇవి కాక మరి స్మృతులు అంటే ఏంటి? స్మృతి అంటే ఏంటి అంటే విని దాన్ని మనం గుర్తుంచుకుని పురాణాల రూపం లోపల, శాస్త్రాల రూపంలో అందించేదాన్ని స్మృతి అంటారు. స్మృతి అనేది వేదం కాదు. శృతులను గుర్తుంచుకుని అందులోంచి వచ్చినటువంటి మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ కూడా స్మృతులు. ఇవి రాసినవి. నెక్స్ట్ దర్శనాలు అని వచ్చాయి. దర్శనాల లోపల ఏముంటాయంటే ఈ ఏమంటారు, కపిలుని సాంఖ్యము, కనాదుడి వైశేషికము, తర్వాత గౌతముడి న్యాయము, తర్వాత పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, తర్వాత ఈయనది యోగము, పతంజలి యోగము. ఈ 6 దర్శనాలు అంటారు. ఇలా స్మృతులుగా, దర్శనాలుగా ఏమో రాయబడినవి. శృతులు ఏవైతే ఉన్నాయో అవి వేదములు. శృతులలోంచి వచ్చినవి స్మృతులు, దర్శనాలు. ఇవి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఆవిడ ఎందుకు అడిగారో తెలియదు, సరే అడిగారు కాబట్టి మళ్ళీ అందరికి ఒకసారి చెప్పడం జరిగిందన్నమాట. సో శృతులు అంటేనేమో కేవలము వేదములు మాత్రమే. ఈ శృతులలోంచి జ్ఞాపకం ఉంచుకుని వేరు వేరు రకరకాలుగా మనుస్మృతి, యాజ్ఞం, ఆచార వ్యవహారాలన్నీ కూడా స్మృతులలో ఉంటాయి. జ్ఞానకాండ మొత్తము కూడా మీకు దర్శనములలో ఉంటుంది. ఇది మనం ఇంతకుముందు 1కి 10 సార్లు తెలుసుకున్నాము. సరే, ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఒక చిన్న రివిజన్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటాయి? కథ చెప్పండి సార్. జై శ్రీరామ్. ఈ రోజు నా మోస్ట్ ఫేవరెట్ కథ చెప్పబోతున్నాను. నాకు చాలా ఇష్టమైనవన్నీ ఇవాళ కోసమే పెట్టుకున్నాను అనమాట. సో ఈ కథ ఇదేంటంటే మనని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి కథ అన్నమాట. అంటే అన్నిటికీ కూడా ఈ ప్రపంచంలో మూల కారణము మనస్సే. ఈ మనస్సుని కనుక నిగ్రహించుకున్నవాడు చాలా అద్భుతమైనటువంటి దారిలోకి వెళ్తాడు అనేటటువంటి అమృత బిందు ఉపనిషత్తు లోపల ఒక తాత్విక కథ. అయితే ఈ అమృత బిందు ఉపనిషత్తు దశోపనిషత్తులలో రానప్పటికీ కూడా ఇది ఒక గొప్ప ఉపనిషత్తుగా పేరు వచ్చింది. ఎందుకోసం అంటే ఇందులోపల చెప్పినటువంటి తాత్విక మర్మము అమోఘం. ఇది దాదాపుగా ప్రతి ఒక్క ప్రవచనకర్త, అంటే వేదకర్తలు నేను చెప్పింది, వాళ్ళందరూ కూడా ఇది తప్పకుండా చెప్తారు. ఇది నేను ఇంతకుముందు 3-4 సార్లు వినడం జరిగిందనమాట. సో ఆ కథని క్లుప్తంగా ఈ రోజు మనము తెలుసుకుందాం. ఏంటి అసలు అమృత బిందు ఉపనిషత్తు లోపల పూర్తిగా మనస్సు గురించే మాట్లాడుతుంది అనమాట. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో.
మనస్సు మాత్రమే మనను బంధించడానికో లేదా విడుదల చేయడానికో ఐదర్ బంధిస్తుంది లేదా విడుదల చేస్తుంది. దీనికి ఒక కథ రూపం లోపల తెలుసుకుంటాం. ఎలాగా, ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరేంటంటే పేరు బోధన. ఆయన పేరేంటి? బోధన. చాలా గొప్ప గుణం ఉంది. ఆయన ఏంటంటే తన మనస్సుని గమనించగలడు. మనస్సును గమనించడం అంటే ఏంటి? మనస్సు ఎటు వెళ్తుంది ఏంటి ఆయన గుర్తించగలడు. ఓ మనస్సు ఎటు వెళ్తుంది, మనస్సు ఎటు వెళ్తుంది, మనస్సు ఇప్పుడు ఏ ఆలోచనకు వచ్చింది. మనమేమో అలా గమనించాం. మనస్సు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం. మనం ఏం చేస్తున్నామో మనస్సు చేయి పట్టుకొని అటు ఇటు వెళ్తున్నాం. మనకు నిన్న ఆ ఇన్సిడెంట్ అయింది అంటే ఆ ఇన్సిడెంట్ వెనకాల ఆలోచిస్తూ ఉంటాము. రేపు పిల్లాడికి ఏం జరుగుతుందో అని రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఆలోచన వెనకాల మనం వెళ్తూ ఉంటాం. మనస్సు యొక్క చేయి పట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈయన ఏం చేస్తాడు? నిశ్చలంగా కూర్చొని మనస్సు ఎటు వెళ్తుందో అబ్జర్వ్ చేస్తుంటాడు. మనస్సును గ్రహించేటటువంటి ఒక గొప్ప శక్తి ఉంది. అయితే అది ఆయనకు అది మంచా చెడా కూడా తెలియనటువంటిది. ఎందుకంటే అది నాకు ఇది వరమా లేకపోతే శాపమా, నేను మనస్సు యొక్క గమనాన్ని గుర్తించగలుగుతున్నాను. మనస్సు ఎటు వెళ్తుంది అనేటటువంటిది నేను గుర్తించగలుగుతున్నాను. ఇది నాకు వరమా శాపమా? ఉదాహరణకి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా విషయాలతోటే ఈ మనస్సు ఎప్పుడు కూడా పరిమితం అయిపోతుంది. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేటటువంటి విషయాలపైననే వస్తుంది. ఇప్పుడు నాకు ఒక గాడిదకు డిఫరెన్స్ ఏంటి? ఆయన చూస్తాడు అక్కడ ఒక గాడిద ఉంది. అది ఎటు దారి తప్పినా కూడా అది వశపడేది కాదన్నమాట. సో నాలాగానే గాడిద ఉంది కదా, గాడిదకి నా మనస్సుకి ఏం తేడా? గాడిద ఏ విధంగానైతే అన్నింటినీ అర్థం చేసుకోకుండా విషయాల గురించి ఎటు వెళ్ళిపోతుందో అదే విధంగా నా మనస్సు కూడా అలాగే ఉంది. నా మనస్సు గాడిదేనా? వదిలేస్తే తిరుగుతుంది, పిలిస్తేనేమో పారిపోతుంది. ఏంటిది? నా జీవితం ఏంటి అసలు? నేను గాడిదతో సమానమా? ఇలా తనలో తాను మదన పడుతుండేవాడు ఈ బోధన అనేటటువంటి వ్యక్తి. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు అలా అడవిలో తిరుగుతూ ఉంటాడు అనమాట. ప్రశాంతమైనటువంటి వాతావరణం, చల్ల గాలులు, దట్టమైనటువంటి అడవి, కీకారణ్యం. అప్పుడే సూర్యరశ్మి లోపలికి వస్తూ ఉంటుంది అనమాట. ఆ సమయం లోపల ఒక అద్భుతమైనటువంటి ఋషిని ఆయన చూడడం జరుగుతుంది. ఆ ఋషి దగ్గరికి వెళ్తాడు. స్వామి, నా మనస్సు నా అదుపులో ఉండడం లేదు, ఎందుకు అనేది నాకు తెలియడం లేదు. అది నన్ను ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి లోపల నన్ను బంధించేస్తుంది. నేనేం చేయాలి? దాన్ని సర్దుకోవాలి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను నా గాడిద సమానమేమో అని. ఒక దిశ దశ అనేటటువంటిది లేకుండా అయిపోతున్నాం మేము. ఏం చేయాలి అంటే ఋషి చిరునవ్వుతో ఒక మాట మాట్లాడతాడు అనమాట. బాబు, మనస్సే ఈ బంధాన్ని అన్నిటికీ కూడా మూలము. అయితే ఈ మనస్సే ఆలోచించుకో, దీన్ని ముక్తి మార్గం కూడా. ఈ మనస్సే లేకపోతే నీకు ముక్తి వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక గాడిద గురించి మాట్లాడుతున్నావు. గాడిద మోక్షం తెచ్చుకోగలదా నాయన అంటే నిజమే స్వామి, తెచ్చుకోలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? మనస్సు అంటాడు. కానీ నా మనస్సు చెడ్డది, నేను దాన్ని గాడిదతో పోలుస్తున్నాను ఇందాక కట్టించి అంటే కరెక్ట్. గాడిదతో పోల్చి నువ్వు సరైన ఎగ్జాంపులే చెప్పావు. కానీ గాడిద కంటే ఎంతో గొప్పది. ఎందుకంటే మనస్సు నీకు చెడు చేయగలదు, మంచి కూడా చేయగలదు. కాబట్టి నువ్వు బంధాల గురించి ఆలోచిస్తున్నావు. నీ మనస్సు ఎంతసేపు కూడా బంధాల పైన ఉంది, బంధాల పైన ఉంది, బంధాల పైన ఉంది అని అనుకుంటున్నావు. కానీ దాన్ని ఒకసారి డైరెక్షన్ మార్చు. స్టీరింగ్ తిప్పి కుడి పక్కకు తిప్పి చూడు. అటు చూడు, ఏం కనిపిస్తుంది? అటు నీకు మోక్షం కనిపిస్తుంది. మోక్షంలో దారి కనిపిస్తుంది, మోక్ష దారి కనిపిస్తుంది. ఈ మనస్సు అనేటటువంటిది నువ్వు సరైనటువంటి దారిలో పెట్టుకున్నట్లయితే అది మోక్షం దారిలోకి వెళ్తుంది. అని నేను ఆశ్చర్యపోతాను. అది ఎలా సాధ్యం స్వామి అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక మంచి రేకు తీసుకొని వస్తాడు. రేకు తీసుకొని వచ్చేసి దాని మీద ఈయన పేరు రాస్తాడు. రాసి ఏం చేసి, ఈ రేక్ ఏంటో తెలుసా? ఈ ఈ రేక్ అనేది ఏంటంటే నీ మనస్సు. ఓకేనా? దీన్ని ఇప్పుడు నీళ్ళలో వదులుతున్నా. ఈ నీళ్ళు అనేవి ఏంటంటే విషయాలు. ఈ బయట కనిపించేవన్నీ కూడా విషయాలు అంటాం అన్నమాట మనం. ఈ బయట కనిపించే ప్రతి వస్తువు కూడా విషయాలు. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా విషయాలు అనుకో. ఈ విషయాల లోపల నేనేం చేస్తున్నాను? ఒక రేకుని వదులుతున్నాను. ఈ రేకు అనేది నీ మనస్సు. ఇప్పుడు దీన్ని కనుక నువ్వు జాగ్రత్తగా గనక తీసుకెళ్ళినట్లయితే ఇది నీకు ఒక ఒడ్డుకు చేరుస్తుంది. ఇదే విధంగా ఒక పడవ ఉందనుకో. ఆ పడవని నువ్వు సరిగ్గా గనక తెడ్డు వేసినట్లయితే అది నిన్ను అవతల ఒడ్డుకి తీసుకెళ్తుంది. తెడ్డు వేయలేదనుకో, నీళ్ళు ఎటుపోతే అది అటుపోతుంది. ఈ రేకు కూడా అంతే. ఈ రేకు అనేది ఏదైతే ఉందో నీ మనస్సు, ఈ నీళ్లు అనేటటువంటి ప్రపంచక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ మనస్సు రెండు రకాలుగానే గుర్తుంచుకో. మొదటిది ఏంటంటే నీ దృష్టితోటి బంధింపబడేలాగాను, నీ దృష్టికి సంబంధం లేనటువంటివి రెండు రకాలుగా. ఎందుకంటే జనరల్ గా ఏమవుతుందంటే రెండు రకాలుగా మనసు నిగ్రహం అనేది పాసిబుల్ అవుతుంది. ఒకటి ఏంటంటే కంటికి కనిపించిన విషయం మీద ఆలోచిస్తాం మనం. ఎదురుగా ఉదాహరణకు ఒక బల్లి కనిపించింది. కనిపించగానే నేను ఏం చేస్తాను? ఆ బల్లిని చూసాను. ఆ బల్లి ఉంది ఇక్కడ,
అనగానే ఆలోచన వస్తుంది. ఆ బల్లి ఏదో ఒక వస్తువుని తిన్నది, ఏదో ఏదో తిన్నది. తినగానే సాలెపురుగుని తినదు అనుకున్నాం. అబ్బో సాలెపురుగుని తిన్నది అనగానే సాలెపురుగు ఏం చేసిందో ఆలోచిస్తూ ఉంటాను. సాలెపురుగు ఏం చేసింది, తనలోంచి అన్ని సృష్టించింది మొత్తం. అనగానే అప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, నిన్న బాత్రూమ్ లో కూడా బూదులు దొరకలేదు అని. బూదులు దొరకలేదు, అప్పుడు మా వైఫ్ నన్ను తిట్టింది అని జ్ఞాపకం వస్తుంది నాకు. తిట్టగానే మా వైఫ్ మీద కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, వైఫ్ మీద కోపము అత్తగారి మీదకి వెళ్తుంది. అత్తగారు ఏం చేసిందని ఆలోచిస్తాను. వీళ్ళందరూ నన్ను పెళ్లికి ఎలా ఒప్పించారని పెళ్లి వైపుకి వెళ్ళిపోతాను. ఇలా 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 బయట కనిపించే వస్తువుల ద్వారా నీ మనస్సు ఆలోచనలోకి వెళ్తుంది. ఇది ఒకటేంటంటే దృష్టితోని బంధింపబడినది. రెండోది ఏంటంటే అంతర్ముఖంగా ఉన్నది. అంతర్ముఖంగా ఉన్నది ఏమవుతుందంటే చెడు ఆలోచనలను తగ్గించేస్తుంది. అది వెనక్కి తీసుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మను చేరుతుంది. సో బహిర్ముఖమైనటువంటి నీ మనస్సుని అంతర్ముఖం లోపల తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఇతను ఆలోచించడం మొదలెడుతున్నాడు అన్నమాట. ఒకరోజు ధ్యానం మొదలెట్టాడు. మనస్సు ఎటుపోతుంది, ఎటు పోలేదు. ధ్యానంలో అలా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంత గొప్పదా ధ్యానం. ధ్యానంలో నేను కొద్దిసేపు మనసుని ఆపుకోగలిగాను. ఇదేమిటి? దీనినే మనస్సు యొక్క లయం అని అంటారు. మనస్సు లయం ఇంత సులభమా? సరే, మళ్ళీ ధ్యానం చేస్తాడు, మళ్ళీ ధ్యానం చేస్తాడు. అలా ధ్యానం చేసినంత వరకు కూడా ఆయన హృదయం ధ్యానంలోనే ఉండిపోతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఓం అన్నప్పుడు శరీరంలో 3 భాగాలు కదులుతాయి, మీ అందరికీ తెలిసినట్టే. ఆ 3 భాగాలు కదులుతున్నప్పుడు ఆయనకు అందులోపల ఉన్న ప్రకంపనలను గుర్తిస్తూ ఆనందంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఏమైతుంది, ధ్యానం చేయనప్పుడు నేను ఎలాగా, ఆయన గురువు గారు ఏం చెప్పారు, మనసును నిగ్రహించుకోవడానికి ఒకటి ధ్యానము, ఇంకోటి ఏంటంటే నేను ఆలోచనలను అంతర్ముఖంగా చేయడము అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ పక్క ఊరు వెళ్తాడు. వెళ్ళేసి తనకు తెలియని ఊరు వెళ్తాడు, తెలియని వ్యక్తులు, తెలియని ఊరు, అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు, మనస్సు నుంచి ఏమన్నా ఆలోచనలు వస్తే సాక్షిగా చూస్తాడు అంతే, మనసులో వెనకాల పరిగెత్తాడు. ఉదాహరణకి ఇందాక ఒక బల్లి చూసిన దగ్గర నుంచి నాకు మా అత్తగారి దాకా వెళ్ళిపోయింది ఆలోచన కదా. అల్లుకుపోవడం అనేది ఉండదు, అల్లుకుపోవడం అనేది ఉండదు. కథలుగా ఒక ఇన్సిడెంట్ నుంచి మరొక ఇన్సిడెంట్ కి, అంటే ఒక సంఘటనలోంచి మరో సంఘటనలోకి దారి తీస్తాయి మన ఆలోచనలు. అలా కాకుండా ఒకే ఆలోచన పైన ఆలోచన వస్తుంటే గాని వెళ్ళిపోని అలా ఆలోచన వస్తే దాన్ని అంగీకరించట్లేదు ఆయన, అలా వదిలేస్తున్నాడు. ఏం పర్వాలేదు, వెళ్ళిపోని వస్తున్నటువంటి ప్రతి ఆలోచన అయింది, అది తనకు అనుకూలంగా అయినా సరే, తనకు ప్రతికూలంగా అయినా సరే, అసలు ఆలోచనని ఆయన సాక్షిభూతంగా చూస్తున్నాడు. ఉదాహరణకి నేను నా బంగ్లా పైన నిలబడ్డాను, ట్రాఫిక్ వెళ్తుంది. ఆ ట్రాఫిక్ లోపల నాకు ఎవరన్నా ప్రేమ లేదు, ఎవరైనా ద్వేషం లేదు. నేను ఏ విధంగానైతే నా బంగ్లా బాల్కనీలోంచి నేను ట్రాఫిక్ ని చూస్తున్నానో, ఏ విధమైనటువంటి రాగద్వేషములు, ఏ విధమైనటువంటి వ్యతిరేక అనుకూల పరిస్థితుల గురించి ఆలోచించకుండా చూస్తున్నాను, ఇతడు అలా సాక్షిగా చూస్తున్నాడు. కేవలం చూస్తూ చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, మనస్సా నువ్వెవరివి, నువ్వే నాకు శత్రువువి, నువ్వే నాకు స్నేహితుడు. నిన్ను చూసేటటువంటి ప్రతి క్షణము నాకు అజ్ఞానం దాటిపోతున్నా. నేను నిన్ను కేవలము సాక్షిగా అబ్జర్వ్ చేసినంత వరకు కూడా నా లోపల అజ్ఞానము దాటిపోతున్నాను. నేను నా లోపల జ్ఞానం అనేటటువంటిది కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు అర్థమవుతుంది జ్ఞానం యొక్క ప్రతిబింబాన్ని అని చెప్పేసి. కాబట్టి నువ్వు నన్ను ఇంకా భ్రమతో చూడకు, నన్ను నుంచి ఏదో ఆశించి నేను కథలుగా అల్లుతానని అనుకోకు. నేను నిరాకారము, నిర్విషయము, నిరహంకారం అయినటువంటి తత్వం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను ధ్యానంలో ఉన్నంత వరకు కూడా నా మనస్సు నిశ్చలమైనటువంటి సరస్సులాగా ఉంది. అదే నేను ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు సరస్సు లాగానే ఉంది. ఎందుకంటే నేను సాక్షిభూతము. ఐ స్టాప్ జడ్జింగ్ ఎవ్రీథింగ్. దేన్ని నేను జడ్జి చేయడం లేదు,
దేన్ని కూడా నేను జడ్జి చేయకుండా అలా చూస్తున్నాను. ఇలా ఎలా ఉంది, అలా ఎలా ఉంది అని అనుకోవడం లేదు. ఊరికే అలా చూస్తున్నాను అంతే. కాబట్టి తనను తాను శుద్ధ ఆత్మగా చూసినట్లయితే, అంటే ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను కేవలం సాక్షిభూతము, ఈ శరీరము, ఈ బయట ఉన్న వస్తువులు ఇవన్నీ నా అనే దానికి బాహ్యంగా ఉన్నాయి. నేను బాహ్యముఖం కాకుండా అంతర్ముఖం కావడానికి 2 మార్గాలు. ఒకటేమో ధ్యానంలో కూర్చున్నప్పుడు, మరొకటేమో నేను మెలకువగా ఉన్నప్పుడు. మెలకువగా ఉన్నప్పుడు నేను ఏమనుకోవాలంటే ఇదంతా కూడా అశాశ్వతం, నాకేం సంబంధం లేదు. చిన్నపిల్లలకి ఎలా అయితే ఇది నీకు కాదు, ఇది నీకు కాదని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎలా అయితే ఊరుకుంటారో, అదే విధంగా ఈ బోధన అనేటటువంటి వ్యక్తి పక్క ఊర్లోకి వెళ్ళి చూడడం మొదలెడతాడు. ఎందుకని? మనస్సు అనేది ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఈ మనస్సు అనేది మనం కంట్రోల్ కనుక చేయకపోతే ఇది బంధంలోకి దింపుతుంది. మనస్సును కనుక సరైన దారిలోకి తీసుకెళ్తే ఇదే మోక్ష మార్గంలో వస్తుంది. కాబట్టి నువ్వు చేయవలసినది ఏంటి అంటే, ఒకటి ధ్యానం. సరే, ధ్యానం కుదిరినప్పుడు అబ్సల్యూట్లీ ఫైన్. కానీ ధ్యానం కాకుండా మామూలు పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, మనస్సుతోని పోరాటం ఆపేసాయి. ఒక ఇన్సిడెంట్ రాగానే ఆ ఇన్సిడెంట్ గురించి నువ్వు వెనకాల వెళ్ళడం, పోనీ వస్తే వచ్చిన ఆలోచన అని మర్చిపో. అది నీకు ఇష్టమైనా సరే, వాళ్ళు నిన్న చూసావా నన్ను ఎన్ని రకాలుగా అవమానం చేశారు, అక్కడికి వెళ్ళానా నాకు బొట్టు పెట్టలేదు, అక్కడికి వెళ్ళానా నాకు 150 రూపీస్ చీరనే పెట్టారు, అందరికి 1000 రూపాయలు. ఇలా ఆలోచించడం మానేసేయండి. మానేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సుతోని పోరాటం చేయడం ఆపేయాలి. మనం మనస్సుతోని ఫైటింగ్ చేయడం ఆపేసేసి జస్ట్ దూరంగా ఉంటే చాలు. అలా అని చెప్పేసి తనకు తెలుస్తుంది. తెలిసి ఇప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా అతను పరబ్రహ్మకు దగ్గర అవ్వడం అనేటువంటిది మొదలవుతుంది. ఈ విధంగా అంటే లోతైనటువంటి అర్థం కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఉపనిషత్తుకే మూల మంత్రం లాంటిది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. బాహ్య విషయాల పైన మనకు ఆసక్తిని క్రమ పద్ధతి లోపల తగ్గించుకుంటూ అంతర్ముఖులు అవడము అనేటటువంటి దీని లోపల మెయిన్ అన్నమాట. ఇందులోపల ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా మనస్సు గురించే చెప్తుంది. మనస్సు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఇది నీకు బంధంలోనూ మోక్షంలోనూ కూడా నీకు దారి తీసుకెళ్తుంది. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, మనస్సును కనుక నియంత్రించకపోతే నువ్వు ఎప్పటికీ కూడా జ్ఞానాన్ని సాధించలేవు, ధ్యానాన్ని సాధించలేవు, ఆత్మ జ్ఞానం నీకు కలగదు. కాబట్టి నీకు పరిపక్వత రావాలి. పరిపక్వత రావాలి అంటే మనస్సుని మాత్రమే నిగ్రహించుకోవాలి. అది నిగ్రహించుకోవాలి అంటే అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది, విచారణాత్మకత వస్తుంది, అంటే ఆలోచించగలిగేటటువంటి శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఆలోచించగలిగేటటువంటి శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు నిర్మలంగా ఉంటావు. మలము అంటే చెడు, నిర్మలము అంటే మలము లేనటువంటి స్థాయికి నువ్వు చేరుకుంటావు. అప్పుడు సత్యాన్ని సత్యంగా చూస్తావు. మనమంతా ఏంటంటే అసత్యాన్ని సత్యంగా చూసి అసత్యంలోంచి బయటపడడానికి ఇష్టపడడం లేదు. కానీ ఇప్పుడు నేను సత్యాన్ని సత్యంగా చూడగలుగుతున్నాను. ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడు నాకు ఏమర్థమైంది, నా మనసు కనుక శాంతిగా ఉంటే మాత్రం నాకు ముక్తి లభిస్తుంది. కాబట్టి ముక్తి ఎక్కడుంది? బయట ప్రపంచంలో దొరకదు. నాకు ఇక్కడ మనసులోనే దొరుకుతుంది. కాబట్టి ముక్తి మోక్షం అనేది అయితే నేను చెప్పుకుంటున్నానో అదంతా కూడా నా లోపలే ఉంది. అప్పుడు నేను అహం బ్రహ్మాస్మిని అవుతాను. నేనే సాక్షాత్ బ్రహ్మను అయిపోతాను. అలాంటి గొప్ప భావం ఇది. కాబట్టి ఈ వేదాలన్నింటినీ నేను చదవాలి. వేదాలను చదివిన తర్వాత ఈ వేదాలలో ఉన్న విషయాలని నేను ఆలోచించి అలవర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆచరణకు సంబంధించినవి అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. ఇన్ని రోజుల పాటు ఎన్నో గ్రంథాలు చదివాను, వేదాలు ఎన్ని కూడా ఆపోసన చేసేసాను, అన్ని కూడా వచ్చేసాయి నాకు. కానీ నాకు తెలియనిది ఏంటి అంటే, నా మనస్సు నాకు శత్రువు అని చెప్పేసి ఆయన ఋషి నాకు చెప్పే వరకు తెలియలేదు. ఆ మనస్సుని నేను నిగ్రహించుకున్నాను. నేను ఇప్పుడు ప్రశాంత చిత్తుడనై ఉన్నాను. ప్రశాంత చిత్తం ఏదైతే ఉందో అది నన్ను పరబ్రహ్మ దగ్గరికి చేరుస్తుంది. నేను ఆనంద స్వరూపుడనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాద. జై శ్రీకృష్ణ. సో చాలా ఇష్టమైనటువంటి, నాకు ఎంతో ఫేవరెట్ అయినటువంటి మనస్సు పైన కథ ఇది. అమృత బిందు ఉపనిషత్తు. వీలైన వాళ్ళు జస్ట్ చాలా చిన్నది, 12 ఎన్నో ఉన్న శ్లోకాలు. వీలైన వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇంటర్నెట్ లో మీకు దొరుకుతాయి. ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. కానీ యూట్యూబ్ లో ఏం చెప్పాలి సార్? అంటే అసలు అర్థమైంది సార్. అసలు అంటే ఎట్లా మనసు ఆత్మ లోపలికి బిందువా? ఆలోచించుకుని ఆ బయట విషయాలను ఎట్లా నిగ్రహించుకోవాలి అనే విషయము చాలా బాగా అర్థమైంది. నిజంగా రోజు ఏదో వింటున్నా కూడా ఇంత రీచ్ అవ్వదా.
ఇప్పుడు ఈ కథలో చాలా క్లోజ్ అయ్యింది, చాలా క్లోజ్ గా వచ్చింది మైండ్కి ఇది. అంటే చాలా బాగుంది సార్ ఇంటర్నెట్ లో అమృత ఏమైనా బిందు అన్నా సార్. నేర్పించారు సార్? సార్ వేణుగోపాల్ గారు చెప్పండి అమృత మీ బిందు ప్రశ్న అన్నా, ఏంటి? ఆ? అమృత బిందు అన్నా. అవునండి, అమృత బిందు ఉపనిషత్తు మీరు యూట్యూబ్ లో గానీ ఇంటర్నెట్ లో గానీ కొట్టండి, దొరుకుతుంది. మాధవి అడగండి ప్రశ్న ఏంటి? అదే సార్, ఏం సెర్చ్ చేయాలి సార్ ఇంటర్నెట్ లో పేరు అని? అమృత బిందు ఉపనిషత్తు అని కొట్టండి, వచ్చేస్తుంది. అంటే ఇంకా కథలు చాలా ఉంటాయా సార్ దాంట్లో? అంటే మెయిన్ ఈ 12 శ్లోకాల పైన ఎన్ని కథలైనా ఉండొచ్చు. నేను ఒక కథని మీకు మొత్తం కంబైన్ చేసి చెప్పాను అనమాట, అంతే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రతి ఉపనిషత్తులో కూడా కథలన్నీ కూడా ఒక జ్ఞానాన్ని అందించేవే ఉంటాయి. ఇప్పటివరకు మనం తెలుసుకున్న ప్రతి ఉపనిషత్ కథలో ఒక బోధన అనేటటువంటిది ఉంటుంది అనమాట. సో ఇందులోపల క్యారెక్టర్ పేరే బోధన. జై శ్రీకృష్ణ. ఇంకా సార్ మీరు ఇక్కడ శ్లోకం పెట్టారు, సామాం శాంతిద్ధి అని, అది చివర్లో. సా అంటే సహ అని మీనింగ్, నాకు కావాలి అని. మామ్ అంటే నాకు, మామ్. శాంతి ఏది అంటే నాకు కూడా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి ఏదైతే ఉన్నదో, అన్ని చోట్ల ఉన్నటువంటి శాంతి నాతో సహజీవనం చెయ్యాలి, నాకు కావాలి అని చెప్పేసి మీనింగ్. ఆ వర్డ్ ఏంటి సార్? శాంతి ఎదినా? శాంతి రేది, శాంతి అది ఎట్లా శాంతి ఏది, శాంతి రేది. ఓకే సార్ నమస్తే సార్. ఇంకేమైనా ప్రశ్న? నమస్తే మేడం. మనసు మన అంతర్ముఖం అవడానికి ధ్యానం ఒక్కటే ఒక సాధన మార్గం అంటారా? ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉంటాయండి సార్? ఇప్పుడు మనం 2 మార్గాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఉపనిషత్తులో 2 మార్గాలు తెలుసుకున్నాం. చెప్పండి ఆ 2 మార్గాలు ఏంటో. ఆలోచన ఒకటేమో ధ్యానము, రెండవదేమో దాన్ని మనం సాక్షిభూతంగా చూడడం. అంటే ఏ ఆలోచన వచ్చినా కూడా సాక్షిభూతంగా చూడడం. అంటే ఆలోచన ఎందుకు పెరుగుతుంది అంటే మనం దానికి మనం ఏం చేస్తామంటే నారు పోసి నీరు పోస్తాం, పోసి దాన్ని ఆలోచనని పెంచుతాం. ఉదాహరణకి నేను మీకు అందుకే మొదట్లో ఒక ఉదాహరణ చెప్పడం అంటూ జరిగింది. ఒక బల్లి కనిపిస్తే నేను అత్తగారి దాకా వెళ్ళిపోయా. సో కాబట్టి ఏమవుతుంది, ఆలోచనలు మనం ఏం చేస్తామంటే కలుపుకుంటూ పోతాం. అలా కలుపుకోకుండా వచ్చిన ఆలోచనని గ్రహించి వదిలేయడమే, అంతే. ఏదో ఆలోచన వస్తుంది వదిలేయాలి, వస్తుంది వదిలేయాలి, వస్తుంది వదిలేసేయాలి. అలా ఆలోచనలు వదిలేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దట్ ఈస్ ద ఈజీ వే. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏ ఆలోచన ఇది నాకు సంబంధించిందా కాదా అని కూడా పట్టించుకోకండి. ఏ ఆలోచన వచ్చినా నాకు సంబంధం లేదు. చిన్నపిల్లలు ఏమనుకుంటారు, ఇది నాది కాదు అంటే, వాళ్ళు ఎంత పెద్ద దెబ్బ తగిలినా నాది కాదు అనుకుంటారు. అలా అనుకోవడానికి కారణం ఏంటి? మనస్సు. వాళ్ళకి చెయ్యి మీద బోల్డ్ దెబ్బ తగిలింది, కానీ వాళ్ళు నీది కాదు అంటే నోరు పూసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ తప్పు వల్లనే పడతారు. ఇక్కడ మూతి చిట్టిపోతుంది, రక్తం వస్తూ ఉంటుంది. తల్లేమో అంతకుముందే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళొద్దు అంటుంది. వాడు ఇంటికి వస్తాడు, దెబ్బ తగిలిందా, నేను చెప్పాను అని చెప్పి తల్లి తిట్టే లోపల వాడు ఏం కాలేదు అంటాడు వాడు. సో అంటే ఏ విధంగానైతే మనం అలా నిగ్రహించుకుంటామో నిగ్రహించుకోవాలి. ఆ నిగ్రహించుకోవడం ఎలాగా? బలవంతంగా ఆలోచనలను ఆపకుండా, మనస్సుతో పోరాటం చేయకుండా వచ్చిన ఆలోచనలను అలా వదిలేసేయాలంతే. ఆలోచన వస్తే రాని, దాన్ని పెంచకూడదు. మనం కొన్ని రోజుల పాటు అది ప్రయత్నపూర్వకంగా మనం అభ్యాసం చేయాలి. సో 2 పద్ధతులు. ఒకటేమో ధ్యానం కొద్దిసేపే ఉంటుంది మనకు. అరగంట ధ్యానం చేస్తే మీద 23.5 గంటల పాటు మనస్సు ప్రపంచం అంతా చుట్టొస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం దానికి ఆజ్యం పోయకూడదు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆలోచనలకు వంత పాడకూడదు. ఆలోచన వస్తే రాని పోని, సాక్షిభూతంగా చూడాలి. ఈ ఆలోచన నాకు మంచిది, ఈ ఆలోచన నాకు చెడ్డది అని అనుకోకూడదు. ఏ ఆలోచన వచ్చినా కూడా సాక్షిభూతంగా చూడడం ఒక్కటే నిజమైనటువంటి ధ్యానము. అంటే డే టైంలో చేసే ధ్యానం ఏంటి అంటే సాక్షిభూతంగా చూడటము, ఉదాసీనంగా ఉండడమే నిజమైనటువంటి మార్గం. జై శ్రీకృష్ణ. మనకు అవసరం లేదు అన్నప్పుడు ఆలోచన ఉండదు. ఉదాహరణకు నేను ఒక్క మాట చెప్తా చూడండి. ఇప్పుడు చిన్నప్పుడు మనము ఇది ఆడతాం, ఏమంటారు దాన్ని, చిర్రాగోని అంటారా, గిల్లిదండ అంటాం మేము యాక్చువల్ గా. మీరు ఏమంటారు, ఇట్లా గిల్లి ఇట్లా కొడతాం చూడండి. అందులో చిన్నప్పుడు ఆడేవాళ్ళం. మీరందరూ ఆడారా లేదా? బెల్లం కూడా అంటారు సార్, బెల్లం కూడా అంటారు. మేము గిల్లిదండ అంటాం. ఆ గిల్లిదండ ఆడేటప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, మేము సమ్మర్ లోనే ఆడడానికి అవకాశం వచ్చేది. మిగతా రోజుల లోపల పెద్దగా ఆడేవాడిని కాదు నేను. ఎందుకంటే ఇంటికి వచ్చేవాడిని, ఇంటికి వచ్చిన తర్వాత బాల్ బౌన్ వెళ్ళేవాడిని, కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని, చాలా బిజీగా ఉండేవాడిని. సో కుదిరేది కాదు. కానీ సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్ లోపల గిల్లిదండ బాగా ఆడేవాడిని. కర్రగా అయిపోయా, అప్పటి నుంచే బాగా కర్రగా అయిపోయా, ఎండలో ఆడి ఆడి ఆడి. సో లేకపోతే తెల్లగా ఉండేటోని నేను, ఇప్పుడు కర్రగా అయిపోయినా. సో అయితే అర్థం ఏమైందంటే, సో అది ఎంత ఆవేశాలకు గురయ్యే వాళ్ళని తెలుసా, ఎంత ఆవేశం వచ్చేదో, ఎంత కోపం తెచ్చుకునే వాళ్ళమో జనాల మీద.
సో ఇప్పుడు అదే గిల్లిదండ మొన్న మా ఫ్రెండ్ ఒకడు 50th బర్త్డే నాడు ఒక రిసార్ట్ కి తీసుకెళ్లి అక్కడ అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఈ గేమ్స్ అన్ని ఆర్గనైజ్ చేయించాడు. అందులోపల వన్ ఆఫ్ దెమ్ ఈస్ గిల్లిదండ. ఇక నా ఫేవరెట్ ఆట ఎట్లా కొట్టానంటే ఇక మొత్తం అది అద్దాలు పగిలేలాగా కొట్టేశాను అనమాట. కొడుతుంటే అక్కడెక్కడ ఆవేశం లేదు, ఆనందం తప్ప ఆవేశం లేదు, ఆనందం తప్ప ఆవేశం లేదు. ఇప్పుడు ఎవరి మీద నాకంటే ఎవడన్నా వేరే వాడు కొట్టినా నాకేం అనిపించలేదు. కానీ అంటే ఏంటి, ఆ స్థాయిని దాటిపోతాం. ఆలోచన ఎప్పుడూ కూడా మన స్థాయిని బట్టి మనల్ని బాధ పెడుతుంది. ఇప్పుడు ఏమి పట్టించుకొని ఎవడో రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎవడో ఏదో అన్నాడు అనుకోండి, మనం ఏం పట్టించుకోము, ఇంటికి వచ్చి ఆగి పీకి బాధపడతామా? అత్తారింటికి దారేది సినిమా లోపల సమంత ఏమంటుంది, ఈ కుర్చీ నన్ను కొట్టింది కాబట్టి ఈ కుర్చీ మీద నేను ఆలోచించి పగబట్టి ప్రతీకారం తెచ్చుకుంటానా? కుర్చీలు, సోఫాలు, కార్లు, డ్రైవర్లు వీళ్ళందరూ మాకు ఒకటే అని చెప్తుంది కదా. అలాగా నెగ్లెక్ట్ చేసేయాలి ప్రతిదాన్ని. మీరు ఇంత సినిమాలు చూస్తారు, మీకు ఈ ఐడియా రాకపోతే ఎట్లాగా చెప్పండి. నాకు వచ్చిన ఐడియా రాలేదు మీకు. సమంత డైలాగ్ అనగానే అరే ఇది మనస్సుకు సంబంధించింది అని అనిపించలేదా మీకు ఎవరికి? యాక్చువల్ గా త్రివిక్రమ్ కూడా ఇది అనిపించుండదు. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో ఏంటంటే ఆ విధంగా నెగ్లెక్ట్ చేసి ఇది నాకు సంబంధం లేదు అనుకుంటే ఏ ఆలోచన కూడా మిమ్మల్ని బాధ పెట్టదు, ఎక్కువసేపు ప్రొలాంగ్ అవ్వదు. ఆలోచన ఎందుకు ప్రొలాంగ్ అవుతుంది తెలుసా? ఎందుకు ఎక్స్టెండ్ అవుతుంది తెలుసా? మీరు దానికి ఆజ్యం పోస్తూ ఉంటారు. కళలు కూడా అంతే. కళలు కూడా మీ అందరికి అనుభవం లేదా? మంచి కళలని మనం అందరూ నిద్రలేపుతున్నా కూడా మళ్ళీ అదే కళలో కంటిన్యూ అవుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చెడ్డ కళలు వస్తే తొందరగా ఆపుకోవాలని చెప్పేసి చూస్తాం. సో ఇదంతా కూడా మనము ఎక్స్టెండ్ చేయడం వల్లనే ఇవన్నీ ఉన్నాయి. కానీ మనస్సుకు అసలు ఏమీ లేదు. మనస్సు అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆలోచన తెచ్చి నీ ముందు పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు? హా 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 దా 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 అని చెప్పేసి దాని మీద ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. ఇది ట్రూత్. ఇది నన్ను నమ్మండి. దిస్ ఈస్ ద ట్రూత్. మీరు ఒక వారం రోజులు ట్రై చేసి చూడండి. వచ్చిన ఆలోచనల్లా కూడా నాకు సంబంధం లేదు ఈ ఆలోచన అనుకోండి. అంత టైం ఎక్కడున్నా సార్ మాకు? మీరంటే ఖాళీగా కూర్చొని ఏడుస్తున్నారు, గోళ్ళు గిల్లుకుంటున్నారు. మేమందరం బిజీగా ఉన్నాం కదా సార్, మాకు ఎట్లా కుదురుతుంది అంటే నేనేం చేయలేను. నాకు ఖాళీగా ఉంది కాబట్టి నేను చేస్తాను. మీరు ఖాళీగా లేరు, మీరు చేయలేకపోతున్నారు. మీకు ఏంటంటే ఎంతమంది ఫ్రెండ్స్ కాల్స్ తోనే సరిపోతుంది. ఆ ఫోన్ లో కాంటాక్ట్స్ ఎక్కువైపోయి మీరు రెండో ఫోన్ పెట్టుకున్నారు. ఎందుకంటే కాంటాక్ట్లు నిండిపోతున్నాయి. ఎంత 256 GB. అమ్మా 256 GB నిండిపోయాయండి. కాంటాక్ట్స్ పెట్టుకుంటారా? ఏమైనా న్యాయమా? ఏమన్నా ధర్మమా? అన్ని కాంటాక్ట్లా ఇంత మందితో ఫోన్లు మాట్లాడుతున్నారా? మీరు వారానికి అరగంట సేపు ఫోన్ మాట్లాడారంటే ఎవరితోనన్నా ఎప్పటికీ రాదు ఆత్మజ్ఞానం. ఈ జన్మ వదిలేయండి, కొన్ని జన్మల పాటు రాదు. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే వీటి ద్వారా ఏమవుతుందంటే మనకు 100 ఆలోచనలు వచ్చి ఇక్కడ ఇలా పిచ్చెక్కిస్తాయి. ఇలా ఆలోచనలు ఇలా ఉధృతంగా అవుతాయి. ఒకసారి సమాజంతో తగ్గించుకుంటూ ఉండండి ఆలోచనలు, అప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటాము. వైరాగ్యం తప్పనిసరి, వివేకము వైరాగ్యము తప్పనిసరి. భగవంతుడు చెప్పిన మాటలే నేను చెప్తున్నా. శ్రీనివాస్ ఒక్కటి కూడా కొత్తగా చెప్పట్లేదు. నేను చెప్పేదల్లా కూడా ఏవో సినిమా డైలాగులు అవి చెప్తాను కానీ ఇప్పుడు చెప్తున్నదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినదే. వివేక వైరాగ్యాలు తప్పనిసరి. చాలా తొందరగా మారిపోతారు. బిలీవ్ మీ, చాలా తొందరగా మారిపోతారు. ఎక్కువ ఆలోచనలు లేకపోతే మనసు కూడా ఏం ఆలోచిస్తుంది? ఏం లేదు. 10 ఆలోచనలు 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు వస్తాయి. ఎవరిని కలవకపోతే ఏ ఆలోచన బాధ పెట్టదు మిమ్మల్ని. ఎవరిని రెగ్యులర్ గా కలవకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలు రావు మీకు. అంటే వీలైనంత తగ్గించుకోండి. ఏం తగ్గించుకుంటాం సార్? ఇక సమాజంలో ఉన్నప్పుడు బతకాలి, డిటాచ్మెంట్ కావాలి, మాకు అటాచ్మెంట్ తో పాటు డిటాచ్మెంట్ 2 కావాలంటే అవ్వదు అది. అట్లాంటప్పుడు మేము ఇలాగ ఏదో కంటిన్యూ చేస్తామంటే మనం హిందూ ఎట్లయితావు? హిందూ కావాలి అంటే నువ్వు డిటాచ్మెంట్ రావాల్సిందే. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలు సిద్ధించాలి. మనకేమని సంకల్పం చెప్పుకుంటాం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సో అండ్ సో పూజ కరిష్యే అని చెప్పేసి చెప్తాం. మరి 4 విధాల పురుషార్థాలు సాధించాలి అని చెప్పేసి మన హిందూ ధర్మం మొదటి రోజు నుంచే చెప్తుంది. హిందూ ధర్మానికి 4 పిల్లర్స్ ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇవి సాధించడం కోసమే మనకేమొచ్చాయి? బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థము, సన్యాసం, ఈ 4 ఆశ్రమాలు వచ్చి వీటి ద్వారా మనం ఆ 4 పురుషార్థాలని సాధించాలి. సాధించినప్పుడు వీటికి అతీతంగా వెళ్ళిపోతాం మనము. అప్పుడు ఇక మనసుతో సంబంధం ఉండదు, బుద్ధితో సంబంధం ఉండదు, దేనితో సంబంధం ఉండదు. మనం ఇవాళ చెప్పుకోబోయే ఇంద్ర సూక్తం ఏదైతే అనుకున్నామో అందులో కూడా ఆయన మనస్సుకు బుద్ధికి మధ్య వారధి కల్పిస్తాడు. బుద్ధి ఏం చేస్తుందంటే మనసును ఆపుతూ ఉంటుంది. నువ్వు మళ్ళా ఆలోచిస్తున్నావు, లింక్ పెడుతున్నావు అని. అప్పుడు అది ఆలోచించడం మానేస్తుంది. కొన్ని రోజుల పాటు
అలా చేసిన తర్వాత మనసు వచ్చిన ప్రతి ఆలోచనని క్యాజువల్ గా తీసుకుంటుంది, ఏది పట్టించుకోదు. అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటాం. జై శ్రీకృష్ణ. నిద్రలోంచి లేచి ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజు ముగించుకొని రేపు మన అందరి ఫేవరెట్ 15వ అధ్యాయంలో మరో 2-3 శ్లోకాలు తెలుసుకుందాము. 15వ అధ్యాయం అయిపోతే భగవద్గీత అయిపోయినట్టే లెక్క అన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి 15వ అధ్యాయము అందరూ అటెండ్ అవ్వండి. ఆ తర్వాత వీలైనన్ని సార్లు వినండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి, వీలైనన్ని సార్లు వినమని. వింటుంటే ప్రతిసారి ఒక కొత్త పాయింట్ తెలుస్తుంది. రాసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదండి సార్, ధ్యానం చేసుకుంటూ ఉంటే మీకు ముక్తి కలుగుతుంది అనేది. ఆ పాయింట్ నాకు అంతగా అర్థం కాలేదు సార్. మీకు ధ్యానంతో ముక్తి కలుగుతుందని నేను చెప్పలేదు. మనస్సుని నిగ్రహించుకోవడం ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పాను. మనస్సుని గ్రహించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పి చెప్పుకున్నాం. ఒకటి ధ్యాన మార్గము, ఒకటి ఆలోచన నిగ్రహ మార్గము అని చెప్పి తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆలోచన నిగ్రహ మార్గం, ధ్యానంలో కొంతసేపు మనసు నిగ్రహం అవుతుంది, బట్ మిగతా సమయంలో ఆలోచనలని నిగ్రహించుకోవాలి. ఆలోచనలను నిగ్రహించుకున్నట్లయితే ఏమవుతుంది? మనసు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉన్న మనసే జీవన్ముక్తికి దారితీస్తుంది. నిశ్చలంగా లేకపోతే మీకు జ్ఞానం వైపుకి ఎలా వెళ్తుంది? మనస్సును ఒక్కదాన్ని నిగ్రహించుకుంటే చాలు. మనము యోగం విషయంలో చెప్పుకున్నాం. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్త వృత్తులు, మనస్సు యొక్క రకరకాల వృత్తులు, డ్యూటీస్, ఆలోచనలు, వీటన్నిటిని నిగ్రహించుకుంటే అదే మోక్షానికి దారితీస్తుంది. ఇదే మనం ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాం. అన్ని చోట్ల తెలుసుకున్నది ఇదే. మనస్సును నిగ్రహించుకుంటే మనకు మోక్షం వైపుకి వెళ్తాము. మనస్సును నిగ్రహించుకోకపోతే బంధముల వైపు వెళ్తాము. సో మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయం. సార్ మనస్సు కంట్రోల్ లేకుంటే ఆవేశం కూడా వస్తుంది కదా సార్. ఆవేశం అనర్థాలకు మూలం. ఎన్నో రకాల పిచ్చి అయిపోతుంది. తిక్కబట్టిన వాళ్ళు ఉన్నారు, బట్టలు సించుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడడం, కళ్ళ కారం తల్లి కూడా ఉండరు. అదే కదంగా మనసు కంట్రోల్ ఉంటే ఇవన్నీ ఉండవు. ఇవి చాలా చెప్పండి. మదిని జయిస్తే మహిని జయించవచ్చు. అన్ని మీకు అన్ని తెలుసు, మీకు తెలియనిది లేదు. కానీ మనం ఎంత ఆచరిస్తున్నాం అనేది అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. ఆచరణ, ఇవన్నీ కూడా ఆచరణకు సంబంధించినవి. చక్కగా ఆచరిస్తే ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం. ఓకేనా? ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అడగని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది కామ్ గా ఉండిపోయారు. చాలా కామ్ గా అయిపోయాం సార్. క్లాస్ బాగుంది సార్, క్లాస్ బాగుంది. ఈరోజు చాలా జ్ఞానం అనేది చెప్పాను. ఆనందంగా వస్తుంది. మనసును కంట్రోల్ చేసుకోవడమే కష్టం, అదొకటి సాధన చేయాలి సార్. ఇలా సాక్షిభూతంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం వానప్రస్థాశ్రమంలో కుదురుతుంది కానీ గృహస్థాశ్రమంలో వీలవుతుందంటారా? అంటే దీనికన్నా పాజిటివ్ గా తీసుకోవడం ఇంకొంచెం ఈజీ ఏమో అని నా అభిప్రాయం సార్. గృహస్థాశ్రమంలో తీసుకోవచ్చు. పాజిటివ్ గా తీసుకుంటే మనకేంటంటే కాస్త మనసు ఆనందంగా ఉండగలుగుతుంది. అయితే ఏది జరిగినా మన మంచికే అనుకోవడం ఒకటైతే, రెండవది ఏంటంటే వైరాగ్య భావన పెరగడం. అంటే మీరు అన్నట్టుగా గృహస్థాశ్రమం ఎప్పటి వరకు మెయింటైన్ చేద్దామని మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఎప్పటి వరకు గృహస్థాశ్రమం, ఎన్ని ఏళ్ల వరకు మెయింటైన్ చేయాలని? 60 years. అన్నాళ్ళు బతుకుతామా? ఒకసారి ఆలోచించండి. గృహస్థాశ్రమము ఎందుకు అన్నాళ్ళు బతకాలో మీరు చూడండి ఒకసారి. పిల్లలు చదువు అయిపోతే అయిపోయినట్టే, గృహస్థాశ్రమం అయిపోయినట్టే కదా. పిల్లల చదువు అయిపోయిందంటే గృహస్థాశ్రమం అయిపోయి వానప్రస్థం. చదువులు అయిపోవాలా, పెళ్లిళ్ళు అయిపోవాలా? ఎందుకండి పెళ్లిళ్ళు? ఇవాళ మీరు పెళ్లి చేస్తారు, రేపు ఆమె తీసుకెళ్లి మిమ్మల్ని హనీమూన్ తీసుకెళ్లి చంపేస్తుంది. ఏం చేస్తారు? మీరంటే హ్యాపీగా ఉన్నారు, మీరు ఇట్లా చెయ్యి చూపించినా ఇంట్లో ఏం అవుతలేదు. కానీ ఈరోజు చెయ్యి చూపించకుండానే చెయ్యి తీసేస్తున్నారు. అదే ఉన్నారు, పెళ్లి చేస్తారు. పిల్లలకు పెళ్ళైన తర్వాత పిల్లలు ఒక దగ్గర, పేరెంట్స్ ఒక దగ్గర ఉంటున్నాం సార్. మాకి ఇంకా ఇంట్లో అవన్నీ చూసుకోవాల్సిందే కదా సార్. వానప్రస్థం ఎట్లా కుదురుతుంది సార్? జవాబుదారీలు తీసుకోకుండా ప్రశాంతంగా దైవ చింతన అవి చేసుకొని ఉండటం, ఇవన్నిటికీ దూరంగా. దైవ చింతన ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనవరాలు పెట్టుకుంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు మన ఇంటికి వస్తే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు అందరూ ఒక్క దగ్గర ఉంటే జవాబుదారీలు వాళ్ళకు వదిలేసి మన మాటకి మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఏ జవాబుదారీలు లేకుండా. ఇప్పుడు పిల్లలు ఒక దగ్గర ఎవరికి జవాబు చెప్పాలి? అట్లా కాదు సార్, ఇంటి బాధ్యతలు సార్.
చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు 2-3 మాటలు చెప్పండి. 2-3 మాటలు చెప్తే నేను ఏం బాధ్యతలో చెప్పుకుంటాను. నాకు తెలియదు కదా బాధ్యతలు అంటే. ఇంటికి ఏం కావాలి అవన్నీ తెచ్చుకోవడము, పని మనిషిని చూసుకోవడము, అవన్నీ ఉంటాయి కదా సార్. అవి దేహానికి సంబంధించినవి, అవన్నీ దేహానికి సంబంధించినవి, కామ్యమునకు సంబంధించిన కామ్యకర్మలు కావు కదా అవి. అవి చెయ్యొద్దని ఎవరన్నారు? ఇప్పుడు మీరు పొద్దున అన్నం తినద్దు, కాఫీ తాగద్దు, ఇవన్నీ అనడం లేదు కదా. మీరు ఏంటంటే అందరికీ డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్గా ఉండాలంటే సమాజంలో వీలైనంత మందికి ఫోన్ కాల్స్ చేయకుండాను, వీలైనన్ని ఫంక్షన్స్ కి వెళ్లకుండాను, వీలైనంత ఒక్కరు కూర్చోగలగడము, ఏకాంతాన్ని ఇష్టపడము, ఏకాంతంగా ఉండడానికి అవకాశాలు వెతుక్కుంటూ ఉండడము, సమయం దొరికినప్పుడల్లా తీర్థయాత్రలకి వెళ్ళి అక్కడ ఆనందంగా ఉండగలగడము, దీన్ని వానప్రస్థం అంటారు. వానప్రస్థం అంటే నేను మిమ్మల్ని అడవిలో కూర్చొని పుల్ల మధ్యలో ధ్యానం చేయమని అనడం లేదు. నేనేమంటున్నాను, వానప్రస్థం అది కాదు, మన జవాబుదారీలో వదులుకోవాలంటే కుదరదు సార్. వాళ్ళు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటే అది అవ్వదు. నాకు మీ మాట నాకు ఆనెస్ట్ ఏమనుకోవద్దు, నాకు అర్థం కాలేదు మీరేమన్నారు. వాళ్ళ దగ్గర ఉంటే అసలు కుదరదు సార్. వాళ్ళ దగ్గర ఉంటే అసలు కుదరదు. ఐదుగురు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏమర్థం అవుతుంది నాకు? మాధవి గారు మీరే చెప్పండి. నాకు జవాబుదారి అంటే ఎవరికి మీరు జవాబు చెప్పాల్సి వస్తుందో నాకు చెప్పండి. అంత కష్టం అంటే మీరు అంత కష్టంగా ఎవరికి జవాబు చెప్పాలి? మీరు చెప్పే అవసరం లేదు సార్. ఈ పనులన్నీ ఉంటాయి కదా సార్ మనకి ఇంట్లో. చెప్పండి నాకు మీరు ఇంట్లో చేసే పనులు కొన్ని చెప్పండి దయచేసి. ఇంట్లో వంటలు కానీ వంట చేయడం అనేది తప్పు కాదు. ఓకే, మీరు పొద్దున్న లేచి ఫ్రెష్ అవ్వడము, స్నానం చేయడము తప్పు కాదు. ఓకే, తర్వాత వంట చేసుకోవడం తప్పు కాదు. వంట చేసిన తర్వాత తినడం తప్పు కాదు. భర్తతో భార్యతో కలిసి తినడం తప్పు కాదు. చెప్పండి, ఇంకా ఏముంది? అన్ని విషయాలన్నీ చూసుకోవాలి. చెప్పండి, విషయాలన్నీ చెప్పండి. నాకు మీరు చెప్పాలి. మీరు చెప్తే కదా నేను మీకు జవాబు చెప్తాను. విషయాలన్నీ అంటే నాకేమో పని మనిషి రాదంటే టెన్షన్ రావద్దు. పని మనిషి వచ్చే లోపల మీరు గిన్నెలతో వేయాలి. ఓపిక లేకపోతే అది వేరే సంగతి. నేనేమన్నా ఒకటే గుర్తుంచుకోండి, ఈ చిన్న చిన్న వాటికి టెన్షన్ పడేంత పెద్ద టెన్షన్సా? కాళ్ళు చేతులు పోయి జనాలు బాధపడుతున్నారు. పిల్లల భవిష్యత్తులు ఏమైందో తెలియక బాధపడుతున్నారు. దేశం మీద ఏ బాంబులు పడుతున్నాయో అని బాధపడుతున్నారు. మీకు అంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా? పని మనిషి రాకపోతే టెన్షన్ పడేంత ప్రాబ్లం వచ్చిందా? ఆలోచించండి ఒకసారి. ఇది నిజంగా నన్ను బాధించి నన్ను మోక్షం మార్గం నుంచి తప్పించే ప్రాబ్లమా అని ఒక్కసారి ఆలోచించండి. మీరు పని మనిషి రాకపోవడం అనేది ఇండియా పాకిస్తాన్ మీద బాంబు వేసినంత పెద్ద ప్రాబ్లమా? అలా కాదు సార్. అవన్నీ మిమ్మల్ని మోక్షం దారిలోంచి వెనక్కి తీసుకొచ్చే అంత పెద్ద ప్రాబ్లమా? మీకు మోక్షం ఎక్కువనా, పని మనిషి ఎక్కువనా? పని మనిషి తన పని తను చేసుకుంటే మనం ఈ సాధన పని మనిషి పైన అసలు ఆధారపడద్దు. మీరు పని మనిషి పైన ఆధారపడ్డారంటే అది తప్పు. మొదటిది, మీరు పని మనిషి పైన ఆధారపడకూడదు. ఒకవేళ పని మనిషి పైన ఆధారపడ్డారు అంటే వాళ్ళ కోసం ఎదురు చూపులు ఉండకూడదు. వాళ్ళు ఒక టైంకి వస్తే వస్తారు. 10 o'clock రాకపోతే మీ గిన్నె మీరు గడుపుకోవాలి. అది చేయలేదు అంటే మీ తప్పది. ఇంటి పనులు ఎవరింటి పనులు వాళ్ళు చేయలేరు అంటే అది వాళ్ళ తప్పు. 100% వాళ్ళ తప్పు. పని మనిషిని పెట్టుకున్న ప్రతి ఒక్కరి తప్పు. అన్లెస్ మీరు బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తూ మీరు అలసిపోయి ఇంటికి వచ్చి అది డిఫరెంట్. కానీ మిగతా సమయాలలో అది. ఇది కాక ఇంకా మీకు మీకు పెద్ద టెన్షన్స్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినది పని మనిషి టెన్షన్, సరే, ఇంకేం టెన్షన్? ఇంకా పెద్దవేమి లేవు సార్. ఇట్లా చిన్న చిన్నవి ఆ పని కూడా లేకపోతే మనం చెప్పండి అమ్మా. మీరు నాకు ఒక 4 టెన్షన్స్ పోనీ రాసి పంపిస్తారా? పోనీ మీరు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు కదా, పోనీ నాకు రాసి పంపించండి. మీకున్న అంత పెద్ద మనసుని బాధ పెట్టే అంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి మీకు? మనస్సు దేవుడి వైపు ఆ ధ్యానం వెళ్ళనంత పెద్ద ప్రాబ్లమ్స్, మిమ్మల్ని మోక్షం దారి లోపల ఆటంకం కలిగించేటటువంటి పెద్ద సమస్యలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించండి. నాకు పంపితే నేను అనాలిసిస్ చేసి చెప్తాను. ఇప్పుడు పని మనిషి ప్రాబ్లం అన్నారు, నాకు సంబంధించిన అసలు ప్రాబ్లమే కాదు. టెన్షన్ పడాలంటే కానే కాదు. భోజనం దొరకకుండా కదా సార్, అన్ని చేసుకోవడానికి ఏజ్ సహకరించాలి కదా సార్. అందుకే నేను ఏమంటున్నానంటే ఎంత వీలైతే అంత, ఎన్ని గిన్నెలు అయితే అన్ని గిన్నెలే వాడండి. ఎన్ని గిన్నెలు మీ ఇంట్లో ఎంతమంది ఇప్పుడు మిగిలారు? ఇద్దరు ఉన్నారు. ఎన్ని గిన్నెలు వాడుతున్నారు? ఎంత వంటలు కుంభాలు చేస్తున్నారా? చెప్పండి, ఎన్ని వంటలు చేస్తున్నారు చెప్పండి. ఇక మీరు అందరం వీటికి వచ్చి కూర్చుంటారు. ఇక అన్ని వంటలు చేస్తున్నారా? అన్ని 50-60 గిన్నెలు పడుతున్నాయా మీకు? అన్ని పడవు సార్. అయితే ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పని అసలు వదిలేయండి. మీరు వేరే ప్రపంచంలో మన మనసు ద్వారా కంట్రోల్ చేసేది మన నొక్కలనే. వేణుగోపాల్ గారు మాట్లాడకండి. సో నేను అనేది మన మనసు ద్వారా కంట్రోల్ చేసుకునేది మనని మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరినైనా మార్చగలిగితే మనని మాత్రమే.
మీరు పని మనిషిని మార్చాలనుకొని పని మనిషి మంచిది కాదు, పని మనిషి టైంకి రాదు, 2 సార్లు 3 సార్లు చెప్పి చూస్తారు, లేకపోతే ఆమెను ఆపేసి కొత్త పని మనిషిని పెట్టుకుంటారు. అయినా కూడా కొత్త పని మనిషి కూడా అలాగే చేస్తుంది. అప్పుడు ఆమె రాని రోజు నాడు ఆ అవసరమైన 4 గిన్నెలను మీరు తోముకోండి. లేదంటే నన్ను పిలవండి, నేను ఎట్లాగో గోళ్ళు గిల్లుకుంటున్నా కాబట్టి నేను మీ ఇంటికి వచ్చి తోమేసేస్తాను. వద్దు సార్. మీకు ఆత్మ శోధనకు అయి మీకు పని మనిషి అడ్డం వస్తుంది అంటే నేను వచ్చి గిన్నెలు తోముతాను మీ ఇంట్లో. నాకు గిన్నెలు తోమరాదు, మా ఇంట్లో గిన్నెలు తోమని నేను, కానీ నేను మీ ఇంటికి వచ్చి తోముతా. ఐస్ఫియర్, నాకేం భయం లేదు, సిగ్గు లేదు, నాకు అసలు సిగ్గు లేదు. నాకు అసలు నేను చెప్తున్నా కదా, నాకేం సిగ్గుపడను ఇలాంటి విషయాలలో. నేను ఏమంటున్నానంటే మీకు ఆత్మ శోధనకై మీకు పని మనిషి అడ్డం వస్తుంది అంటే అది ఆలోచించాల్సిన విషయమే కదా. కాబట్టి మీరు దాన్ని మనసు మీదకి రానియకండి. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే నేనేమంటానంటే పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మెయిన్ ఆరోగ్యం. అయితే ఆరోగ్యం అనేటటువంటి దాన్ని భగవంతుడు ఏమన్నాడంటే ఎవరైతే నా మార్గంలో వెళ్తారో వాళ్ళకి జరా వ్యాధులు తగ్గించే బాధ్యత నాది అని చెప్పాడు. ఎవరైతే భగవంతుడు దారిలో వెళ్ళరో వాళ్లకు మాత్రమే ముసలితనము, వ్యాధులు దారుణంగా బాధిస్తాయి. అంతే, అదొక విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ అంతే, వ్యాధులు, ముసలితనము అనుభవించాలి కదా సార్. ఏంటమ్మా? ప్రారంధ కర్మలు అనేవి కొన్ని ఉంటాయి కదా సార్, అది అనుభవించాలి కదా. వాటి లోపల మీకు ప్రారంధ కర్మలు మీకు అనుభవిస్తారు అవి, కానీ వాటిని అనుభవిస్తూ కూడా ఆలోచించకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పరిణతి ఎందుకు? ప్రారంధం అలాగే ఉంటుంది. మనిషికి పశువుకి తేడా ఏంటి? పశువు ప్రారంధం అనుభవిస్తుంది, మనిషి ప్రారంధము ఫ్రీ విల్ అని ఉంటుంది. ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ ఆలోచన. ఈ స్వేచ్ఛ ఆలోచన ద్వారా ప్రాబ్లమ్స్ ని మర్చిపోవాలి. ఇప్పుడు అర్జునుడు కూడా తన ప్రారంధాన్ని తప్పించుకోలేదు, కానీ దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడా అర్జునుడు? హైమ గారు, అర్జునుడు ఆలోచిస్తూ ఆగిపోయాడా జీవితంలో? లేకపోతే రాజ్యపాలన చేశాడా? పరమాత్మ తను బ్రెయిన్ వాష్ చేశారు కదండి, అలానే మీరు కూడా మమ్మల్ని అలానే ఆ రూట్ లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉల్టా ఉంది కదా. నేను మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయట్లేదు, మీరు నాతో గిన్నెలు తోమిస్తున్నారు. ఇప్పుడు అది కదా ప్రాబ్లం అది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరి గిన్నెలు తోమాలనే దగ్గర ఇప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. చిన్న వాటిని అనవసరంగా నెత్తిన ప్రాబ్లమ్స్ గా ఎవరు తీసుకోకండి. ఆవిడకి కావాలని నేను వాదన ఎక్కువ చేశాను. ఎందుకోసం అంటే మీ అందరికి అర్థమవుతుందని ఎంత చిన్న వాటిని ఒక్కొక్కసారి మనం పెద్ద సమస్యలుగా ఆలోచిస్తామో. పని మనిషి రాకపోతే ఇంట్లో పిల్లల్ని కొట్టే ఆడవాళ్ళు కూడా ఉంటారు తెలుసా. ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు, చిన్న పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు అంటే ఇవాళ పని మనిషి రాలేదు అని చెప్పి, చిన్న కారణాల ద్వారా. సో కాబట్టి నేనేమంటానంటే ఉద్యోగస్తులైనప్పుడు కూడా ఎప్పుడైనా కూడా పని మనుషులు మానేయడం అనేది సహజం. మనం ఆఫీస్ మానేయకుండా ఉంటున్నామా ఆలోచించండి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా ఆఫీస్ చేసేటప్పుడు సంవత్సరానికి 40 రోజులు లీవ్ తీసుకునేవాడిని. రెగ్యులర్ గా ఉద్యోగం చేసే టైంలో నేను సెయిల్లో పనిచేస్తున్నప్పుడు అయితే ఎన్ని లీవులు తీసుకునేవానో లెక్కలేదు. మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు సంవత్సరం అంతా మేము 10 లీవులు కూడా తీసుకోము, నువ్వు 40 లీవులు ఎలా తీసుకున్నామని. నేను మనకి గవర్నమెంట్ ఇస్తున్న లీవులే తీసుకున్నా. అప్పట్లో నేను గవర్నమెంట్ లో ఉండేవాడిని, గవర్నమెంట్ మనకి ఇస్తున్న లీవ్సే తీసుకున్నాను. మీరంతా తీసుకోవడం లేదు, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. నేను క్యాజువల్ లీవ్స్ తీసుకునేవాడిని, మళ్ళా ఎర్న్డ్ లీవ్స్ 30 ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయి, ప్రివిలేజ్ లీవ్స్ అంటారు, అవి తీసుకునేవాడిని. 30 ఎర్న్డ్ లీవ్స్, 10-12 క్యాజువల్ లీవ్స్, 7-8 సిక్ లీవ్స్, 20 అంటే 50 లీవులు నేను తీసుకోగలిగేవాడిని. ప్లస్ సాటర్డే సండేలు అనుకుంటే 70-80 రోజుల పాటు నేను సంవత్సరంలో ఎవరికి కనిపించకుండా ఉండేవాడిని. ఇవి కాక ఆబ్సెంట్ అంటే మనీ ఉంటాయి కదా, లాస్ ఆఫ్ పే అంటారు, వాటి మీద కూడా నేను ఎన్నో సార్లు ఉండేవాడిని. ఉండడం వల్ల ఏమయ్యేది, మా ఫ్రెండ్స్ అంతా నవ్వేవాళ్ళు, నీకు లీవులు లేకపోతే నీ లీవులు గ్రాంట్ చేసిన మేనేజర్ లీవులు కోసేస్తున్నారా అక్కడ అని చెప్పి మా ఫ్రెండ్స్ అంతా నన్ను బనాయిస్తుండేవాళ్ళు. కానీ నేనేమనుకునేవాడిని, నేను ఆ సమయంలో 30 రోజులకు వెళ్ళాలి అంటే నాకు అక్కడ పైసలు పోతాయా, లేకపోతే ఈ లీవ్ నేను ఆలోచించేది. అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళడమే, వెళ్ళిపోయేవాడిని. ఇది నేను ఎప్పటి సంగతి చెప్తున్నా, 92-94 మధ్యలో. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే, 30 రోజులకు వెళ్ళిపోవాలి. సో అదేంటంటే మనకు ఆ దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఈ చిన్న వాటిని పట్టించుకోం. అంతేగాని అరే నా లీవ్ లేవు, మా మేనేజర్ ఏదో అంటాడు అని బాధపడకూడదు. మనమే 70-80 రోజుల పాటు లీవ్లు వెళ్తే పని మనుషులకి 70-80 రోజులు లీవ్లు ఇస్తున్నామా ఒకసారి ఆలోచించండి. వాళ్ళని 365 రోజులు పనిచేయించడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఆలోచించండి. పని మనుషులకి ప్రతి నెల 10 రోజులు లీవ్ ఇవ్వండి, 10 days సంతోషంగా ఇవ్వండి. వాళ్ళు లీవ్ అడిగితే సంతోషంగా వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టండి, వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పలకరించండి. మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉంటే వాళ్ళందరినీ పలకరించండి, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అవన్నీ కొనిస్తూ ఉండండి.
అవన్నీ చేస్తాం సార్. పని మనిషి మనం వాళ్ళకి 10 రోజులు ఇస్తే వాళ్ళు ఇంకో 10 రోజులు తీసుకుంటారండి. అదే మీరైతే 5 రోజులు ఇవ్వండి, మీరు 5 రోజులు ఇవ్వండి, వాళ్ళు 5 రోజులు తీసుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, 12 నెలల్లో వాళ్ళు కనీసం 60-70 రోజులు లీవ్కి వెళ్ళేలాగా చేసే బాధ్యత మీదే. ఎందుకంటే మనమే అన్ని రోజులు అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే అవకాశం లేదా, సాటర్డే సండేలు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ అవకాశం ఉంది అని అర్థం చేసుకోండి. అంటే ఇలా అర్థం చేసుకుంటే మీకు ఏమవుతుందంటే సమస్య తక్కువగా అనిపిస్తుంది. అట్లా కాదు సార్, మా ఇంట్లో మాకు ఓపిక లేదు, 365 డేస్ పని చేయాలి అంటే తప్పదు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి 365 డేస్ ఒక మనిషి యొక్క అవసరం ఉంటుంది. సో మేము ఏం ఆల్టర్నేటివ్ పెట్టాము, ఒక పని మనిషి కనుక రాకపోతే వెంటనే ఇంకో పని మనిషికి మేము కాల్ చేసి తెప్పించేస్తాం వెంటనే. సో అటువంటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏదైనా చేసుకోవాలి. మాధవి గారు మ్యూట్లో పెట్టుకోండి. అదేవిధంగా ఆఫీస్ లోపల మాకు ఈ 3-4 పని వస్తారు కదా వర్కర్స్, వస్తుంటే ఆఫీస్ లోపల 4-5 వర్కర్స్ లోపల ఎవరైనా ఒకళ్ళిద్దరు లీవ్ లో ఉంటే మిగతా 3 మీద పడేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి యాజ్ ఇవి ఉండవు కాబట్టి లాస్ ఆఫ్ పే పోస్ట్ పడేసేవాళ్ళు. ఈ మధ్య ఏం డిసైడ్ చేశామంటే ఇలా కాదు, జనాలని ఎక్కువ పెట్టుకుందాం. సో ఎవరైతే రారో వాళ్ళ పని మిగతా వాళ్ళు చేస్తారు అని ఇప్పుడు ఆనందంగా ఉంది. అందరూ లీవులు దొరుకుతున్నాయి, ఎవరికి జీతాలు పోయవలసినటువంటి అవసరం లేదు. సో కాస్త కరుణ, దయ కూడా మనము ఉంచుకొని మనము వాళ్ళ పైన వాళ్ళకి లాయల్టీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది మీ తప్పు. లాయల్టీ ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయం. లాయల్టీ అంటే విశ్వాసంగా ఉండాలి నాకు ఎవరన్నా వ్యక్తులు అనుకోవడం అది మూర్ఖత్వం. ఎవ్వరు ఉండరు. మీరు మీ తలకాయ కోసి వాళ్ళ చేతుల్లో పెట్టండి, మీ తలకాయ కోసి వాళ్ళ చేతుల్లో పెట్టండి, అప్పుడు కూడా వాళ్ళు విశ్వాసంగా ఉండరు. ఎనీవే, ఇదంతా మన ఆత్మతత్వానికి సంబంధించినది కాదు. నేనేమంటున్నానంటే ఆలోచన ద్వారా ఆ సమస్యను అధిగమించండి అంటున్నాను. కానీ దాన్ని సమస్యలాగా నెత్తి మీద పెట్టుకొని బాధపడుతూ ఉండకూడదు అంటున్నా నేను. ఇప్పుడు మీ ఇంట్లో ప్రతి సమస్యకు నేను ఇలా సమాధానం చెప్పలేను. ఊరికే అదొక సమస్య కాబట్టి దానికి సమాధానం చెప్పి దాని వైపు నేను ఒక లాజిక్ చెప్పాను అంతే. అలా లాజిక్ ఆలోచించండి. లాజికల్లీ ఏది కరెక్ట్. మీరు పని మనిషికి నెలకు మీరు 4 రోజులు లీవ్ ఇచ్చినా కూడా కేవలం 50 లీవ్లే అవుతాయి సంవత్సరానికి. నేనేమంటానంటే వాళ్ళకు ఒక 70-80 రోజులు సంతోషంగా వాళ్ళ పిల్లలతో వాళ్ళతో హ్యాపీగా ఉండేలాగా చెయ్యండి. వాళ్ళ వెకేషన్ కి మీరు పైసలు ఇవ్వండి, వాళ్ళకు ఒక చోటుకి మీరు టికెట్లు కొనియండి, రైలు టికెట్లు కొనియండి, ఏ శ్రీశైలంకో తిరుపతికో పంపించండి వాళ్ళని మీ డబ్బులతోటి. వాళ్ళు మీతోని లాయల్గా ఉండాలి, మీ కాళ్ళు పట్టుకోవాలి, అది ఎప్పటికీ జరగదు. ఎవరి నుంచి ఆశించకండి. కాళ్ళు పట్టించుకున్నాడు అంటే వాడు మనిషే కాదు. ఎవడన్నా వేరే వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు అంటే నేను మనిషిని కాదు. సో అట్లా అనుకొని ఎవరి దగ్గర కాళ్ళు పట్టించుకోవద్దు. ఎవడు నాకు విశ్వాసంగా ఉండాలి అని అనుకోవద్దు. నేను ఒక నార్మల్ వ్యక్తిని అని అనుకోండి, ఆనందంగా ఉంటారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉంటారు. అందరినీ తప్పుగా చూడకండి, ఇంకా ప్రశాంతంగా ఉంటారు. జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా భగవంతుడి ద్వారా జరుగుతున్నాయి అనుకోండి, సంతోషంగా ఉంటారు. తప్పెక్కడ చేస్తున్నారో నేను చెప్తాను. నా కూతురు, నా కొడుకు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, సరే ఇన్ని చెప్తున్నాను కదా, ఇందులో ఒక్కలైనా ఒట్టేసి చెప్పండి. అందరికీ నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఎవరైనా ఇప్పుడు నేను మా సొంత అన్నయ్య కూతురు పెళ్లికి కూడా వెళ్ళలేదు అని చెప్పాను. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో కూడా? నా చేతుల మీద పెంచిన పిల్లల పెళ్లిళ్ళకు కూడా నేను వెళ్ళలేదు. ఎవరైనా ఉన్నారా ఇందులో? లేం సార్. మా బాబాయ్ గారు వెళ్ళలేదు కానీ సార్, కుదరక వెళ్ళలేదు కానీ ఇట్లా ఒక ఐడియాతో వెళ్లకుండా లేని లేదు. సో నేను ఏమంటున్నానంటే కానీ మనం ఏంటంటే ఎంత దూరపు సంబంధాలలో కూడా మనం వాటికన్నీ వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మీకు వైరాగ్యం? ఎక్కడి నుంచి మీకు రాగద్వేషాలు తగ్గుతాయి? ఎక్కడి నుంచి మీకు కోపాలు తగ్గుతాయి? ఎక్కడి నుంచి మీరు అవతల వాళ్ళ నుంచి ఆశించాలి, పని మనుషులు సరిగ్గా పనిచేయాలి అంటున్నారు అంటే మీరు వాళ్ళ బిహేవియర్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నేనున్నాను, 6 ఏళ్లుగా ఇంట్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. 6 ఏళ్లలో నేను నిజం చెప్తున్నా, నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను, 1000 మంది నా గ్రూప్ లో జాయిన్ అవుతారు, 10% మంది అటెండ్ అవుతారు, అంటే 100 మంది అటెండ్ అవుతారు. ఈ 100 మంది లోపల ఒక 5% మంది, అంటే 5గురికి నేను చెప్పేది అర్థమవుతుంది. ఈ 5గురిలో ఒక్కళ్ళు ఆచరించచ్చేమో ఒక 10 ఏళ్ల తర్వాత. ఇది నా ఎక్స్పెక్టేషన్. నేను నా ఎక్స్పెక్టేషన్స్ గురించి ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నా ఫేవరెట్ సిస్టర్స్, నా చెల్లెళ్ళు అనమాట, నాకు రాజమండ్రిలో ఉంటారు. మా బాబాయ్ పిల్లలు, చాలా ప్రాణం వాళ్ళంటే. ఎంత ఇష్టం అంటే అసలు వాళ్ళు హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను ఏడుస్తూ కూర్చునేవాడిని ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు. సరే ఒకసారి ఏమైందంటే కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు నాకు. ప్రేమ చాలా ఉండేది, ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు నాకు. సరే ఒకసారి ఏమైంది, నేను రాజమండ్రి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నాను, రాజమండ్రిలో 1 గంట సేపు మాత్రమే ఉంటాను.
ఉండేసి మా చెల్లెళ్ళని కలుసుకుని వాళ్ళందరితోటి మాట్లాడి వెళ్తాను. నాకు మాక్సిమం మా పిన్ని బాబాయ్ ఒక గ్లాసుడు వాటర్ ఇస్తారు. ఇది ఎప్పటి సంగతి, నా మెచ్యూరిటీ ఎప్పటిదో చెప్పుకుంటున్నా నేను, 24 ఏళ్ల సంగతి. నేను అప్పుడు మేనేజ్మెంట్ చేసే టైం. ఆ టైం లోపల ఒక గ్లాసుడు వాటర్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను వాళ్ళ దగ్గరికి, నీళ్లు. సో నేను వెళ్ళాను. వెళ్ళగానే మా చెల్లెలు వాళ్ళు అనుకున్నట్టే చాలా సంతోషంగా ఉన్నాము, రకరకాల ఫోటోలు దిగాము, కబుర్లు చెప్పుకున్నాము, బోల్డ్ మాట్లాడుకున్నాము. మా పిన్ని బాబాయ్ ఉన్నారు. మా బాబాయ్ చూసాడు, అరే అసలు ఎప్పుడు రాలేదా ఎవ్వరు ఇక్కడికి మా ఇంటికి, చాలా సంతోషపడ్డాడు. పాపం మా బాబాయ్ కూడా అలా కూర్చున్నాడు. మా పిన్ని నాకు భోజనం పెట్టింది. ఓకే, నేను నీళ్ళు ఇస్తారు అనుకున్నాను, నాకు భోజనం కూడా పెట్టింది. డిన్నర్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నా వినకుండా మా బాబాయ్ బలవంతంగా తన స్కూటర్ మీద తీసుకొచ్చి నన్ను బస్ స్టేషన్ లో దింపాడు. నేను అన్నాను, బాబాయ్ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను లేదా ఆటోలో వెళ్ళిపోతాను వద్దు అంటే ఆయన వినలేదు. అసలు నువ్వు వెళ్ళిపోవడమే తప్పు పని చేస్తున్నావు, ఎవ్వరూ కూడా ఇలా చేయరు ప్రపంచంలో, ఒక రోజైనా ఉంటారు, కానీ నీ పద్ధతి ఇంతే, మేమేం అనము, నీకు ఉన్నంతసేపు ఉన్నావు నువ్వు. మా బాబాయ్ అలా కూర్చున్నాడు అంతే, 2-3 గంటల పాటు కూర్చున్నాడు. ఆయన పెద్ద డాక్టర్, DMHO. ఆయన కూర్చొని నాది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను వచ్చి బస్ స్టేషన్ లో దింపి నేను బస్ ఎక్కేదాకా చూసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్తున్నంత వరకు నా మెమోరీస్ ఆనందమైనటువంటి మెమోరీస్. ఏమనుకున్నాను, వారు నాకు నీళ్లు కూడా ఇవ్వరు అనుకున్నాను, కానీ నేను అన్నం తిన్నాను. మా బాబాయ్ పిన్ని బాగున్నారు, మా చెల్లెలు సరే వాళ్ళ మీద ఎలాగో బాగుంటారని తెలుసు. ఎంత ఆనందంగా వెళ్ళాను నేను. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ కనుక రాక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, బట్టలు పెట్టాలి. ఓకే, రాక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్ళలేదు, బట్టలు పెట్టాలి, నన్ను వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఉంచేసేయాలి, నా కోసం అని చెప్పేసి పంచభక్ష పరమాన్నాలు చెయ్యాలి. ఇవన్నీ నేను ఆలోచించుకుని ఉంటే ఫెయిల్ అయ్యేవాడిని. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్, ఇది నేను ఎప్పటి సంగతి చెప్తున్నాను, నేను బేబీగా ఉన్నప్పుడు, 24 years బేబీగా ఉన్నప్పుడు ఎంత పరిణతి మీలో ఉండాలో ఒకసారి ఆలోచించండి. నేనేం అనడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఒట్టేసుకొని గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. మనం ఆచరణలో పెడుతున్నామా? అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ఆచరణలో పెడుతున్నామా? అశాశ్వతమైనటువంటి వాటి కోసం మన జీవితంలో ఎన్ని రకాల సమస్యలని కొని తెచ్చుకుంటున్నాం. బహుశా అదే నాకు చాలా తొందరగా ఈ మార్గంలోకి తెచ్చిందేమో. నేను ఎప్పుడు దైవ మార్గంలోకి వస్తానని అనుకోలేదు, నా కళలో కూడా అనుకోలేదు. ఇంట్లో అందరూ ఆర్థోడాక్స్ ఉండారు, మరి ఆచారాలు, అసలు పెరుగనేది అసలు ముట్టుకునే వస్తువే కాదు, సెపరేట్ అది. అలాంటి అంత స్ట్రిక్ట్ పద్ధతులలో ఉన్న నేను అసలు 37 years కి అన్ని వదిలేసేసి ఈ మార్గంలోకి రావడం అనేది నేనేమనుకుంటాను, బహుశా ఆ మొదటి నుంచి ఏదైతే ఆ డిటాచ్మెంట్ వచ్చిందో నాకు, వేరే వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్ లేకపోవడము, అది బహుశా నాకు సహాయం చేసిందేమో. నా ప్రవర్తననే నాకు సహాయం చేస్తుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అని, మనమే బంధాలు ఏర్పరచుకుంటున్నాం. కాబట్టి మనమే ఆ మోక్షం. అంటే మనం ప్రాబ్లం అయినప్పుడు మనమే సొల్యూషన్. బయట ప్రపంచం ఎలా సొల్యూషన్ అవుతుంది? బయట ప్రపంచం ఎప్పుడూ సొల్యూషన్ ఇవ్వదు, మనమే సొల్యూషన్. నేను కూడా చెప్పేది కేవలం పైనుంచి చెప్తున్నాను. ఆలోచన చేయాల్సింది మీరే, ఆచరించాల్సింది మీరే, సాధించాల్సింది కూడా నా అనుభవం నేను ఒకటి చెప్పేసాను, నా అనుభవం. నేను అలాంటివి సార్ ఒకటి చెప్పానా? ఒక మాట సార్, ఒక మాట మాది చెప్పండి సార్. సార్ 12 మంది మా ఇంట్లో నేనే తేగల సార్. 12 మంది, 4 మనవరాలు మనోళ్ళు, 8 మంది జంటలు, భార్యాభర్తలు ఒకటే పొజిషన్లో ఉండరు. ఎవరంతలో వాళ్ళు ఉన్నా, ఏది ఉన్నా పట్టించుకునేది లేదు. చెప్తాను, వింటాను, 1 గంట సేపు వదిలేస్తాను. ఇంకా నా తిప్పలు ఇంకా నాకు దేవుడు ఎరుగు. ఇప్పుడు ఎవరికేం చెప్పాలో మీరు చెప్పారు. మీది బాగుంది, మాది ఎవరు చెప్పాలి? 12 మంది ఇంకా ఒకసారి ఉన్నారు. సరే, ఇంకా పిల్లలు ఇంట్లో లేకపోతేనే మనకి చాలా ఏమంటారు భక్తి సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉంటేనే ఏమంటారు చాలా బాధ్యతలు ఎక్కువైతాయి. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడము, వంటలు చేయడము, మిస్అండర్స్టాండింగ్స్ కొడుకులు కోడళ్ళతోటి కూతుర్లతోటి. వాళ్ళు లేకపోతే ఇంకా మనం చాలా బాగా ఇద్దరికి వండుకొని హ్యాపీగా ఎన్ని బుక్స్ అన్నా చదువుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఇంకా మనము అటాచ్మెంట్స్ వదులుకుంటే ఆ బాధలో ఉండిపోతాం అన్నట్టు. వాళ్ళు మాకు దూరంగా ఉండిపోయారు, ఈ పని ఆమె విసిగిస్తుంది అంటే అన్నట్టుగా ఇంకా అటాచ్మెంట్స్ ఉన్నాయని అర్థమైపోతుంది నాకు అక్కడ. హరితి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. అటాచ్మెంట్స్ ను వదిలేస్తే మనం చాలా సంతోషంగా ఇద్దరికి వండుకుంటే, పప్పు చేస్తే మేము ఇద్దరమే 2 రోజులు తింటున్నాం పప్పు, ఇంకా మిగిలిపోయి పడేస్తున్నాము ఫ్రిడ్జ్ లో పెట్టి.
ఎక్కడ పప్పు మాత్రం అయిపోతుంది పడేయకండి. నా ఫేవరెట్ ఐటమ్ పప్పు. నేను మీ తినేది అదృష్టం ఒక్కటే, బాగుంది ఏం మేడం. తినను. ఇద్దరంటే అదృష్టం. అట్లా ఇద్దరు ఉంటే ఇంకా వంట పని కూడా తక్కువైపోతుంది కదా. ఆహా, అది కాదు మేడం. పనే 10 మంది అది వేరే ఉన్నా ఒక చిన్న ఆలోచనలు విషయం. రావు. అది పని మనుషులు వంట అనేవి ఒక్క నిమిషం వదిలేసేయండి. ఎవరి సమస్యలు వాళ్ళవి. నేనేమంటున్నానంటే నేను ఎవరి సమస్యను తక్కువ చేయడం లేదు, ఎవరి సమస్య చిన్నది అని అనడం లేదు. మీ సమస్యకు మీరే పరిష్కారం ఆలోచించండి. నేను మాధవ్ గారిది కూడా ఆవిడ ప్రాబ్లం తప్పు, ఆవిడకి కష్టం జరగడం లేదు అనట్లేదు. ఆవిడకున్న ప్రాబ్లమ్స్ కి అది పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. అది అయితే నేనేమంటానంటే అది నాకు మోక్షం సాధించడానికి అడ్డొచ్చే ప్రాబ్లం అని అనుకోకండి. ఒకవేళ అలా అయితే వదిలేసేయండి, అలా అయితే వదిలేయండి అన్నాను అంతే. నేను ఆవిడను అన్న ఒకటే మాట ఏంటంటే, ఇది మీకు నిజంగా మోక్ష మార్గానికి అడ్డొచ్చే మార్గం అయితే ఆగిపోండి, ఆ పని వదిలేయండి అసలు ఇక. కానీ మోక్ష మార్గానికి అది అడ్డు రాకూడదు. పని మనిషి వస్తుంది, వెళ్ళిపోతుంది, నెలకు 10 రోజులు లీవ్ తీసుకుంటుంది, పర్ఫెక్ట్. నెలకు 10 రోజులు లీవ్ ఇవ్వండి. మీరు ఇస్తే అప్పుడు మీకు ఏమైనా సంవత్సరానికి ఒక 2 నెలలు వాళ్ళకి చక్కగా ఆనందంగా ఉండడానికి సమయం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లాగా లేదంటే ఆ టైంలో ఆల్టర్నేట్ గా ఇంకొక పని మనిషిని పెట్టుకొని ఆమెకు కూడా జీతం ఇవ్వండి, తప్పకుండా అది ఇవ్వండి ఆమెకు జీతం. ఇంట్లో ఇంకా ఇద్దరు ఉంటే పని తొందరగా ఇద్దరు షేర్ చేసుకొని తొందరగా చేసుకొని ఈ అవి నాకు చదువుకోవడానికి దానికి ఇవన్నీ మనసుకు సంబంధం లేవు కదా. నేనేమంటున్నానంటే రోజు మొత్తంలో మీకు కనీసం ఒక 4-5 గంటలు దొరకడం లేదంటారా? ఒక దొరుకుతుంది 4-5 గంటలు మీరే పని మీరే అన్నం వండుకుంటున్నారు, మీరే గిన్నెలతో వండుకుంటున్నారు అనుకుందాం కొద్దిసేపటికి మాధవి గారు. మీకు రోజు మొత్తంలో 4-5 గంటల టైం దొరకడం లేదంటారా? దొరుకుతుంది సార్, దొరుకుతుంది. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు 8 గంటల టైం దొరుకుతుంది. ఓకే, సో ఆలోచించండి. 8 గంటలు కనుక మీరు నిజంగా సాధన చేస్తే, ఓకే, రోజుకి 7-8 గంటలు కనుక సాధన చేస్తే ఇక అసలు ఏం అవసరం లేదు, 10 రోజుల్లో మార్పు వస్తుంది. టైం లేదు అనుకోవడం అది మనం అనుకునేది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టి మనం ఏంటంటే ఒక వంకల్లాగా పెట్టేసి మన మనసుని సమాధాన పరుచుకుంటున్నాం. రోజుకి ఇందులోపల నాకు 5-6 గంటలు టైం దొరకట్లేదు అన్న వాళ్ళు ఎంతమంది అండి? మీరు పని మీట్లో వెళ్ళిపోండి మాధవి గారు. ప్రాబ్లం కాదు సార్, వాళ్ళు సరిగ్గా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనకి వాళ్ళు ఆ వదిలేయండి, టైం వాళ్ళు రారని చెప్పాను నేను మీకు మాధవి గారు, సాధన వాళ్ళు రారని చెప్పాను. మీరు అదే మళ్ళీ మనకు అసలు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళని మీరు పట్టించుకోకండి. మీకు రోజుకు 5-6 గంటల సమయం దొరికితే ఆ సమయాన్ని సాధనకు ఉపయోగించండి. ఈ గ్రూప్ లో ఎవరైనా 5-6 గంటల సమయం దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సరే ఏంటి కారణం చెప్పండి. నేను అందుకే మీ అందరికి చాలా రోజుల కింద చెప్పాను, పొద్దున్న 5:30కి లేచినప్పటి నుంచి, 5:30కి కాదు, మీరు 7కి లేచినా సరే, రాత్రి పడుకునేది 12కి పడుకున్నారు అనుకుందాం, 7 నుంచి ప్రతి అరగంటకు మీరు ఏం చేస్తారు అనేది ఒక 10 రోజుల పాటు డైరీ రాయండి. రాస్తే మీకు బాధేస్తుంది, ఇంత సమయాన్ని వృధా చేస్తున్నామా అని. చిన్నప్పుడు నేను చెప్పాను, 10th క్లాస్ వరకు చదివిన విషయాలు ఒక్కటి జ్ఞాపకం లేదు, ఇంతమంది ఉన్నారు కానీ. ఎందుకని అంటే మనం శ్రద్ధగా తీసుకోలేదని. జీవితాన్ని కూడా అలా వదిలేద్దామా? 10th క్లాస్ వదిలేశారు, ఏం కాలేదు, పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు వచ్చేసారు, అందరూ పెద్దలు అయిపోతున్నారు, అయ్యారు. ఇది కూడా అలా వదిలేద్దామా? ఆలోచించండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు వృధా చేస్తూ పోతుంటే ఎవరికి ఈ టైం అంతా, ఎవరి కోసం? వేరే మీ ఫ్రెండ్ తోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకోండి, ఆధ్యాత్మిక ఆర్గ్యుమెంట్. మీలో మీరు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి. దైవతత్వం నిన్న శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, 2 గంటల పాటు డిస్కస్ చేయండి. ఆలోచన గురించి ఏం చెప్పారు, ఇద్దరు ఒక అగ్రిమెంట్ కు రండి, లేదా ఒక డిసగ్రిమెంట్ కు రండి. దాని సమాధానాన్ని గ్రూప్ లో అడిగి తెలుసుకోండి. సమయం ఎంత అద్భుతంగా ఉంటుంది. నాకు ఎవరన్నా వచ్చి నా దగ్గర ఏదన్నా అది ఇది అడిగితే నాకు సమయం ఉండదు. ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన మా ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వ్రతానికి అవి ఇవి పిలిచాడు, నేను వెళ్ళలేదు, దండం పెట్టాను. ఇంతలోకి ఏదో ఆత్మతత్వం విషయం లోపల ఏదో డిస్కషన్, ఆయన ఏదో పంపించి ఇది బాగుంది అన్నాడు. అనగా నేను చూసిన తర్వాత ఇలా కాదని చెప్పి ఫోన్ లో మాట్లాడి కాదండి మీరు చెప్పింది తప్పు అది అని చెప్పి ఇద్దరం ఆర్గ్యూ చేసుకున్నాం. తర్వాత నేనేం చేశాను, ఆయన ఇంటికి వెళ్ళి 2 గంటలు కూర్చున్నాను. 2 గంటలు వాళ్ళ ఇంట్లో, ఎక్కడ, భరత్ నగర్ అంటే మా ఇంటి నుంచి చాలా దూరం. నేను రాను పోని ఇంకో 2 గంటలు, మొత్తం 4 గంటల సమయం స్పెండ్ చేసి ఆధ్యాత్మిక విషయం చర్చించడానికి వెళ్ళాను. సో మీరు ప్రయారిటీ ఇవ్వడాన్ని బట్టి ఉంటుంది, ఏ విషయానికి మనం ప్రయారిటీ ఇద్దాం, ఏ విషయానికి మనం ప్రయారిటీ ఇవ్వడం లేదు. మనకు రోజుకు 5-6 గంటల సమయం దొరుకుతుందా లేదా? ఈ దొరికిన సమయాన్ని ఎంతసేపు ఫోన్లలో మనం ఉపయోగిస్తున్నాము? మీరు ఆ ఫోన్ సమయం కూడా తీసేసేయండి. మీకు వారానికి 1 మూవీ 2 మూవీస్ ఈజీగా చూసుకోగలుగుతారు మీరు.
సినిమాలు కూడా చూడగలుగుతారు మీరు. గ్యారంటీగా నేను రాసిస్తాను. ఎన్ని పనులు చేయగలుగుతారో మీది మీరు ప్లానర్ వేసుకుంటే. కానీ మీరేం చేస్తున్నారంటే బంధాలను వదలడానికి ఇష్టపడడం లేదు. వదలద్దా. నేను కూడా పిల్లల్ని తీసి బయటపడేయమనట్లేదు. శ్రీనివాస్ గారు చెప్పారు కదా, పిల్లలందరినీ బేబీస్ అందరినీ తీసి రోడ్డు మీద ఇసిరేయమని చెప్పి నేను అనడం లేదు. చేయకండి అలాగా. నేను పడేసానా? కాదు. ఎంత కావాలో అంత. పిల్లలే లోకం కాదు, పిల్లలు మన లోకంలో ఒక భాగం. అంతవరకు తీసుకోండి చాలు. ఆ వైరాగ్యం తెప్పియడానికే శంకరాచార్య భజగోవిందంలో ఎంత దారుణంగా చెప్పాడు. నీ శవాన్ని చూసి భార్య కూడా భయపడిపోతుంది, ఇట్లా అట్లా అని చెప్పేసి, పిల్లలు నీకు రుణం ఉన్న వాళ్ళు, ఇన్ని మాటలు చెప్పాడు. అంటే హయ్యెస్ట్ గా మనకు అసహ్యం వచ్చేలాగా చేశాడు. కామం ఆడవాళ్ళ గురించి ఏం చెప్పాడు? వీళ్ళు చాలా అసహ్యకరమైనటువంటి వస్తువులు అన్నట్టుగా చెప్పాడు. వస్తువులలాగా చెప్పాడు ఆయన. సో మరి అంత దారుణంగా చెప్పడం ఎందుకంటే ఆయనకి ఎవరి మీద కోపం ఉండి కాదు. అలా చెప్తే కనీసం కొంతైనా మనం మారుతాము అని చెప్పేసి. జై శ్రీకృష్ణ. రోజు నేను అనుకుంటూ ఉంటాను 9 నుంచి 9:30 లోపల కంప్లీట్ చేద్దాము. 9:30 to 10 మీ ప్రశ్న జవాబుల సమయం అనుకుంటాను. రోజు 1 అవర్ నేను చెప్తాను, 1 అవర్ ప్రశ్న జవాబుల సమయం అవుతుంది. విచ్ ఈస్ గుడ్. ఐ అప్రిషియేట్. మీ లోపల తపన లేనిదే మీరు అడగరు. కాకపోతే మీ లోపల ఆ వదులుకోవాలి అనే ఇది లేదు. అంటే ఆ వదులుకోవాలి, ఇవి సాధించాలి అనేది లేదు. నాలెడ్జ్ తెలుసుకుంటున్నారేమో, ఐ యాక్సెప్ట్. కానీ నాలెడ్జ్ తో పాటుగా దీన్ని మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను సంతోషపడతాను. బట్ నేను రెడీగా ఉన్నాను. 1000 మంది గ్రూప్ లో జాయిన్ అవుతే 10% మంది ప్రవచనానికి జాయిన్ అవుతారు. ఈ 10% మందిలో 5% మంది, అంటే 100 మంది జాయిన్ అవుతే అందులో 5గురికి అర్థమవుతుంది. ఈ అర్థమైన 5గురిలో ఒకళ్ళకో ఇద్దరికో బహుశా ఇంకొక 10-15 ఏళ్లలో అనుభవంలోకి రావచ్చు నేను చెప్తున్న విషయాలు అని అనుకుంటాను. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ ఉన్నాయి. మీ మీద నాకు కోపం తెచ్చుకోవడానికి ఏం లేదు. అందుకే చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తా. ఇవాళ చూడండి, ఆ శృతులు స్మృతులు రెండోసారి రిపీట్ చేసి చెప్పానా లేదా? ఒక్కరికి అర్థం కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి చెప్తా నేను. అంతేగాని నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పాను అన్నట్టు అనను నేను. 100 సార్లు చెప్పినా మీకు ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా మళ్ళీ ఆ ఒక్కళ్ళ కోసమే ఇంకోసారి చెప్తాను నేను. జై శ్రీకృష్ణ. ఇంకా ఏం లేకపోతే ఈ రోజుకు ముగించుకుని మళ్ళీ రేపు మన అత్యద్భుతమైనటువంటి, మన ఫేవరెట్ అయినటువంటి భగవద్గీతలో 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పదలుచుకున్నావు ఏమన్నా? ఇందాక శైలజ గారు ఏదో అడుగుతుంటే నేను ఆపుకుంటున్నాను. శైలజ గారు ఇందాక ఏదో అడుగుతున్నారు, చెప్పండి. లేదు సార్, ఇప్పుడు మీరు కర్మ గురించి మాకు 3 అధ్యాయాలలో అంతా చెప్పిండేది నాకు గుర్తొచ్చింది సార్. ఇప్పుడు అంటే నేను ఎట్లా తీసుకుంటానంటే, ఇట్లా ఏమైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ లాగా అయిపోతుంది కదండి సార్. అట్లాంటప్పుడు ఇది నేను వాళ్ళని ఎంతనో సతాయిచ్చింది అంటే నాకు ఈ రోజు ఇట్లా అనుభవించే పరిస్థితి వస్తా ఉందేమో. సరే, పని మనిషి రాలేదు కదా, లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే అనుకొని ఆ పని. అండ్ ఇంకొకటి, ఎప్పుడు మనకు బాధ్యతగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది ఏదైనా పని చేస్తుంటే, నిజమే సార్, 24 hours వర్క్ సార్ ఇది. పొద్దున్న లేచినప్పటి నుండి వంటలు చేయి, చాయ్ చేయి, అవేదో ఎక్స్ట్రా పనులు చేయి, గిన్నెలు గడుగు, ఇవన్నీ ఉండనే ఉంటాయి సార్. కాకపోతే మీ దగ్గర ప్రవచనం నేర్చుకున్నప్పటి నుండి ఏ విధంగా తీసుకుంటున్నానంటే సార్, ఇది నేను చేస్తున్నాను అనే భావన అది వదిలిపెట్టేస్తున్నాను సార్. ఇది నాలో ఉండే ఒక అమ్మవారి శక్తి నాతో చేపిస్తుంది. ఆ కృష్ణ పరమాత్మనే నాతో నా చేతులన్నీ కదిలిస్తూ ఆయన నాతో చేస్తున్నాడు. కానీ నేను చేస్తున్నాను అన్న ఆ భావనను మాత్రము ఎప్పుడైతే వదిలిపెట్టేస్తూ ఏదో ప్రవచనాలు వినుకుంటూ అట్లా పొద్దున 4 గంటలకు లేస్తే అప్పటి నుండి రాత్రి 10 o'clock వరకు ఏవో నడుస్తూనే ఉంటాయి సార్ పనులు. కానీ ఆ భావన పెట్టుకొని అట్లా చేస్తూ పోతున్నందుకు ఎక్కడ తెలియని శక్తి మాకు వచ్చి మేం చేస్తున్నామో అన్న ఫీలింగ్ కూడా లేకుండా వెళ్ళిపోతుంది సార్. ఒక్కొక్కసారి 4 hours 5 hours కూడా కిచెన్ లో నిల్చుకొని అన్ని పనులు చేసుకునే పరిస్థితి రోజు అట్లనే ఏర్పడుతుంది అన్నట్టుగా ఉంటది సార్ ఒక్కొక్కసారి. కానీ అదే కొంతమంది చూసిన వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుండి వస్తుంది అమ్మా అంటే, నేను అన్నాను, ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్, సమ్ అదర్ ఎనర్జీ ఈజ్ మేకింగ్ మీ డూ దిస్ వర్క్. సో
ఆ, నేను చేస్తున్నాను అనుకుంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అనిపిస్తుందేమో కానీ నేను ఆ విధంగా నేను తీసుకోవడం లేదు. ఏదో వేరే శక్తి, అందుకని ఏదైనా దైవికంగా ఏమన్నా ప్రవచనాలు అట్లా పెట్టుకొని వినుకుంటూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ వంట పనులు ఇవన్నీ గిన్నెలు ఇక్కడ అన్ని చేసుకోవాల్సే వస్తుంది సార్. ఇక్కడ పని మనుషులు ఉండరు కాబట్టి ఆ అది 24 hours జాబ్ లాగానే ఉంటుంది. బట్ మన ఆలోచన అనేది మీరు చెప్పిండే ఆ ఆ 3 అధ్యాయాలలో చెప్పిండేది అండ్ నేను చేస్తున్నాను, ఎవరైనా అప్రిషియేట్ చేసినా అది కృష్ణార్పణం వస్తు అన్న భావన ఇమ్మీడియట్ గా రాకుండా కనీసం ఒక 1 hour తర్వాత అన్నా కూడా అది కృష్ణార్పణం వస్తు అనుకోవడము. ఇప్పుడు ఎవరైనా నన్ను అనవసరంగా అన్నా కూడా ఆ దేవుడు చూసుకుంటాడు. మేబీ వాళ్ళని మనం ఏమైనా ట్రబుల్ చేసినామేమో క్రిందటి జన్మలలో, అందుకని ఇప్పుడు అట్లా అనుభవిస్తున్నాము అన్న భావన అట్లా తెచ్చుకొని, అంటే ఈ విధంగా ఆలోచన మనం మార్చుకున్నందుకు వీఆర్ ఏబుల్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ కామ్ అండ్ క్వైట్ అన్న భావన కలుగుతుంది సార్. అది షేర్ చేసుకుందాము అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. అండ్ జై శ్రీ అందరికి కొంచెం అంటే వీలైన ఈ హాలిడేస్ అన్నప్పుడు ఆ పాఠాలు చెప్పడము అవి కూడా నడుస్తుంటాయి సార్. కానీ అదంతా ఒక్కొక్కసారి మనం పాఠం చెప్పిన తర్వాత అంటే పిల్లలకి అర్థమైంది అంటే అరే ఇది నేనేనా చెప్పిండేది అనే ఆలోచన చేస్తే ఏదో ఒక దైవిక శక్తి నాలో ప్రవేశించి ఇంత బాగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పించగలిగినాను అన్న ఆ కాన్సెప్ట్ వస్తుంది సార్ మనసుకు. అది సార్. జై శ్రీకృష్ణ సార్. నమస్కారం సార్. నమస్తే. యా. 11 అవడానికి ఇంకా 6 minutes టైం ఉంది. నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు కాక నిద్రలో లేని వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే తీసుకుందాం. ఏదైనా మన మనసు పైన ఆధారపడి ఉంటుంది సార్. మన మనసును కంట్రోల్ తెచ్చుకోవాలి. మీ ప్రవచనం వల్ల తెచ్చుకోగలుగుతున్నాము. మొదలు పెట్టాము, అది ఇంతవరకు సాధించగలుగుతాము. మరి చాలా మార్పు అయితే వచ్చింది సార్. నేను నిన్నటి కొద్ది రోజులు అయిందంత 1 month కూడా అయింటుందో లేదో. అప్పటికి నాకు అసలు ఆ టైం ఏదో ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేసుకుందామా? ఇంకా రేపు మళ్ళీ మాట్లాడుకుందామా భగవద్గీతలో? ఓకే సార్. జై శ్రీకృష్ణ సార్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే మోక్షాన్ని సాధించగలరు అనే విషయాన్ని ప్రతిరోజు మనము పునశ్చరణ చేసుకుంటున్నాం. ఆలోచన లేనిదే మనకు భగవంతుడు దొరకడు. కాబట్టి ఏమి నేర్చుకున్నాము అనేది ఆలోచిస్తూ ఆ విషయాలని అర్థం చేసుకుని దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే జీవితం ఆనందమయంగా అవుతుంది. ఆ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ వీడియో చాట్ క్లోజ్ చేయలేదు సార్ మీరు రికార్డింగ్. సార్ లీవ్ అయినట్టున్నారండి. నేను క్లోజ్ చేస్తున్నానండి. మర్చిపోయినట్టున్నారు ఈరోజు. నేను క్లోజ్ క్లోజ్ చేస్తున్నాను. చేయలేదు. అరే వీడియో చాట్ కూడా రికార్డింగ్ లోనే ఉంది ఇంకా.